ఈ రోజు మనతో పాటు త్రివేణి గారు ఉన్నారు. హాయ్ త్రివేణి గారు, ఎలా ఉన్నారు? హాయ్ నమస్తే, నేను నమస్తే. చాలా బాగున్నాను. సుందరి నేను వంట తెలుగు యాక్ట్రెస్లు మనకి సీరియల్లో ఈ మధ్య చూడడానికి చాలా యాక్చువల్లీ నేను కూడా చాలా నరాల్లో ఎక్కిపోయింది ఆ క్యారెక్టర్. ఇంత ఎమోషనల్ గా మా త్రివేణి మారడానికి రీజన్ కాల్ చేసి లేదు ఇంకా క్లోజ్డ్ అని చెప్పేసాను అనమాట. నేను ఏడ్ చేశాను మా మమ్మీని పట్టుకొని. మనతో క్లోజ్ గా ఉండి వెనక వచ్చే మాటలు అనేది చాలా తట్టుకోవడం కష్టం కొంచెం, యాక్చువల్లీ నిజం చెప్పాలి. చాలా నెగటివిటీ చూసుంటారు కదా. చాలా మన ఇండస్ట్రీలో నేను ఫేస్ చేసింది ఏంటంటే, అమ్మాయి బ్లాక్ ఉంది, అక్కడ నుంచి వచ్చే వాళ్ళు ఏమైనా అందంగా ఉంటారా అండి? సుందరిలో కూడా నాకు లైక్ 3 or 4 times లుక్ టెస్ట్ కి పిలిచారు. ఫస్ట్ వద్దన్నారు, తర్వాత మళ్ళీ పిలిచారు, మళ్ళీ వద్దన్నారు, మళ్ళీ పిలిచారు. ఎలా అంటే ఇప్పుడు ఒక పర్సన్, ఇప్పుడు డైరెక్టర్ కావచ్చు, డిఓపి కావచ్చు, ఒక మనకి మంచి చెప్తున్నారంటే అవతల పర్సన్ ఎలా తెలుసా, వాడికి దీనికి ఏదో ఉంది. హాయ్ హలో నమస్తే, ఇట్స్ మీ గౌతమి అండ్ వెల్కమ్ టు తెలుగు టీవీ ఎక్స్ప్రెస్. ఈ రోజు మనతో పాటు చాలా స్వీట్ యాక్టర్స్ ఉన్నారు. యాక్చువల్లీ సుందరి సీరియల్లో చాలా మంచి పాపులర్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఉన్నారు కదా. ఎస్, త్రివేణి గారు. ఇప్పుడైతే ఇల్లు ఇల్లాలు పిల్లలులో వల్లి క్యారెక్టర్ తో దూసుకొని వెళ్ళిపోతున్నారు. మనతో పాటు త్రివేణి గారు ఉన్నారు. హాయ్ త్రివేణి గారు, ఎలా ఉన్నారు? హాయ్ నమస్తే, నేను నమస్తే. చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను అండ్ చాలా ఆడియన్స్ మీరందరూ ఎలా ఉన్నారు? సో నేను మీతో మాట్లాడడానికి వచ్చేసాను. సో ఫస్ట్ టైం అనుకుంటా, కొంచెం నేను నర్వస్ గా ఉన్నాను, బట్ మీతో చాలా ముచ్చట్లు మాట్లాడడానికి వచ్చేసాను అన్నమాట. అబ్బా, చూసారా నర్వస్ గా ఉన్నానని ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. సో తెలుగు యాక్ట్రెస్లు మనకి సీరియల్లో ఈ మధ్య చూడడానికి చాలా అరుదుగా దొరుకుతుంది. దానిలో మీరు ఒకరు కావడం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. యాక్చువల్లీ నేను కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. ఎందుకంటే లిటరల్లీ నేను ఏదైనా ఈవెంట్ చేసినప్పుడు నా చుట్టుపక్కల మొత్తం బెంగళూరు హీరోయిన్స్ ఉంటారు, బట్ నేను ఒక్కదానే తెలుగు హీరోయిన్. సో నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యేదాన్ని అనమాట. వాట్ ఎవర్ ఇట్ ఇస్, వాళ్ళు మనతో మాట్లాడినా మాట్లాడకపోయినా, బట్ వన్ ఆఫ్ ది నేను ఒక లీడ్ గా చేస్తున్నందుకు సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్. నాకు అంత అవకాశం ఇచ్చిన మా ప్రొడక్షన్ కానీ, మా ప్రొడ్యూసర్ కానీ, సో వాళ్ళకి నేను కూడా చాలా థ్యాంక్స్. అండ్ జెమినీ టీవీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు లైఫ్ ఇచ్చింది జెమినీ టీవీ. సో నేను ఎప్పుడు రుణపడిపోయి ఉంటాను అనమాట వాళ్ళకి. నిజం చెప్పాలంటే నేను త్రివేణి కన్నా సుందరి 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 అనే వస్తుంది. నేను చాలా సార్లు మా హస్బెండ్ తో కూడా సుందరి వస్తుంది సుందరి వస్తుంది అంటే, ఏ సుందరి కాదు తన పేరు త్రివేణి అని చెప్తూ ఉంటారు. సో ఆ క్యారెక్టర్ అంత ఎక్కిచ్చేసారు మీరు. నరాల్లో ఎక్కిపోయింది ఆ క్యారెక్టర్. డెఫినెట్ గా యాక్చువల్లీ ప్రతి ఇంటింటికి కూడా కనెక్ట్ అవుతుంది ఆ స్టోరీ. అండ్ అందులో అందరూ ఇప్పటికీ అడుగుతుంటారు, కలెక్టర్ అయి ఉంటే బాగుండేది మీరు అని, బట్ అన్స్టాపబుల్లీ వాళ్ళు స్టాప్ చేస్తారు దాన్ని అక్కడి వరకు. సో ప్రతి ఈ ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంటికి సో ఆ స్టోరీ కనెక్ట్ అవుతుంది. నేను మీరు నమ్మరు గౌతమ్ గారు, నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలియదు నేను హీరోయిన్ అని చెప్పి. వాళ్ళకి చెప్పలేదు లిటరల్లీ, అంటే మీరు హీరోయిన్ ఇందులో ఈ ప్రాజెక్ట్ లో నాకు చెప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొత్తం అగ్రిమెంట్ చేసి వచ్చిన తర్వాత, ఓ నేను హీరోయిన్ అప్పుడు రిలీజ్ అయ్యాను. నాకు తెలియదు, నేను అగ్రిమెంట్ అంతా అవుతుంది కదా, ఓ ఇప్పుడు నేను హీరోయిన్ అని చెప్పి అప్పుడు నేను రిలీజ్ అయ్యాను. నాకు తెలియదు అప్పటి వరకు నేను హీరోయిన్ అని చెప్పేసి. అసలు నో వర్డ్స్. అమ్మ వాళ్ళు కూడా లైక్ ఆఫ్టర్ కరోనా తర్వాత అసలు లైఫ్ మొత్తం కంప్లీట్ గా మారిపోయింది. కరోనా అంటే గుర్తొచ్చింది. ఆ కరోనాలో ఎక్కువ సఫర్ అయింది మన ఇండస్ట్రీనే. చాలా అసలు దాని గురించి మాట్లాడడానికి కూడా అసలు వర్డ్స్ రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అసలు మీరు కూడా బాగా సఫర్ అయ్యారు కదా. చాలా. కానీ మొత్తానికి సుందరి ఒక టర్న్ తిప్పి తీసుకొచ్చింది. ఎలా వచ్చింది మీకు ఆ ఆపర్చునిటీ? నేను ఒక యాడ్ చేశాను, మీలో ఎవరు కోటీశ్వరుడు. ఆ యాడ్ చూసి ఛానల్ వాళ్ళు రిపేర్ చేశారనమాట. నేను తమిళ్ యాక్టర్ అనుకొని నాకు కాల్ వచ్చింది, బట్ నేను చెప్పాను నేను ఇక్కడ అమ్మాయిని, సెటిల్ హైదరాబాద్ అని చెప్పాను అనమాట. సో అప్పుడు వాళ్ళు కూడా ఓ మన అమ్మాయినా అయితే ఇంకా ప్రౌడ్ గా ఫీల్ అవ్వచ్చు అని చెప్పేసి, సో అట్లా వాళ్ళకి కూడా ఒక ఫీల్ ఉంటది కదా తమిళ. ప్రతి ఒక్కరికి మీరు నమ్మరు, ప్రతి ఒక్కరికి మా దాంట్లో తెలుగు హీరోయిన్ ఉంది, మా దాంట్లో తెలుగు హీరోయిన్ అందరూ లిటరల్లీ
చాలా వరకు సపోర్ట్ చేశారు నాకు. మేమందరూ కూడా చాలా వెయిట్ చేస్తున్నాం. తెలుగు హీరోయిన్‌లు చాలా మట్టుగా రావాలి. వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళు ఉండకపోతే ఎట్లా? మన ఇండస్ట్రీలో మనం ఉండాలి గదా! లిటరల్లీ అది కూడా ఒక పాయింటే. బట్ ఏమో నేను ఇప్పుడు అంత ఇండస్ట్రీ గురించి మాట్లాడేంత ఏమంటారు ఎక్స్‌పీరియన్స్ అయితే నాకు లేదు. బట్ ఐ హోప్ లిటరల్లీ అది జరగాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఇండస్ట్రీలో మన వాళ్ళే ఉండాలని ఎవరికీ ఉండదు చెప్పండి. అవును. సో డెఫినెట్‌గా చేద్దామని నేను. ఇంకొకటి ఏంటంటే నాకు సుందరి ఆపేసారు సడెన్‌గా. నెక్స్ట్ షెడ్యూల్‌లో స్టార్ట్ అవ్వాలి. సడెన్‌గా ఇంకా 7కి స్టార్ట్ అవ్వాలి. 4కి కాల్ చేసి లేదు ఇంకా క్లోజ్డ్ అని చెప్పేసారనమాట. అసలు ఎవరం కూడా గుడ్ బై చెప్పుకోలేదు. అట్‌లీస్ట్ హగ్స్ చేసుకోలేదు. కో ఆర్టిస్ట్‌లు ఎవరం సరే ఇంతవరకు అయిపోయింది కదా! అని ఎవరు లిటరల్లీ మేమందరం కాల్ చేసి ఏడ్చాము. ఫోన్ చేసి అరే! ఏంటి ఇంత సడెన్‌గా అని చెప్పేసి నేనైతే లిటరల్లీ నా వల్ల అవ్వలేదు. ఇంక నేను ఏడ్చేసాను మా మమ్మీని పట్టుకొని. ఆబ్వియస్లీ ఆల్ ఆఫ్ అ సడన్ అంత మంచి సీరియల్ చాలా మంచి టీఆర్‌పీలో ఉండింది. అండ్ చాలా మంది పీపుల్ కి కనెక్ట్ అయిన సీరియల్ 1000+ ఎపిసోడ్స్ కదా! 1000 అంటే లైక్ 1 అవర్ ఎపిసోడ్ చేసుకుంటే 1000 అబోనే ఉంటది. ఓకే. 1 అవర్ ఎపిసోడ్స్ తీసేస్తే మాత్రం ఇంకా 1000 ఎపిసోడ్స్ ఉంటాయి. సూపర్బ్. అంటే అన్ని ఎపిసోడ్స్ చేసిన తర్వాత ఆల్ ఆఫ్ అ సడన్ కాల్ చేసి సీరియల్ అయిపోతుంది అని చెప్తే ఆబ్వియస్లీ అసలు నో వర్డ్స్ అన్నమాట. ఏంటి మేము జస్ట్ బై మిస్టేక్ విన్నామేమో అని చెప్పేసి అందరూ కాల్ చేసుకొని ఏంటి అయిపోయిందంట లిటరల్లీ నీకు కాల్ వచ్చిందా వచ్చింది ఇక అయిపోయిందంట. అప్పుడు రిలీజ్ అయ్యమన్నారు. ఓకే అయిపోయింది. ఇంకా సడన్ గా మళ్ళీ కాల్కి ఛానల్ వాళ్ళు పిలిచి సో లాస్ట్ బయట ఇవ్వండి అని చెప్పారు. ఆ బయట చూస్తే కూడా మీరు లిటరల్లీ చాలా ఎమోషనల్, నా వర్డ్స్ లో కూడా ఎమోషనల్ అంతా మిక్స్ అయి ఉంటది అనమాట. ఎందుకు ఆల్ ఆఫ్ అ సడన్ బ్రేక్ తీసేసుకున్నారు అని లైక్ ఆపేశారు? తెలీదు, ఛానల్ వాళ్ళు డిసైడ్ చేశారు స్టాప్ చేయాలి అని. మనకి అదంతా ఐడియా లేదు. మనకి రీజన్ కూడా ఎవరు ఏం చెప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడగలేదా? లేదు, నేను అడిగాను బట్ ఏం చెప్పలేదు. అదే కదా చెప్తున్నాను, రీజన్ ఏం చెప్పలేదు, సడన్ గా స్టాప్ చేస్తారు. బట్ దెన్ నో వరీస్. ఆ తర్వాత ఇల్లు ఇల్లాలు పిల్లలలో వల్లిగా వచ్చేస్తున్నారు కదా! దానిలో హీరోయిన్, దీనిలో నిజం చెప్పాలంటే విలన్ అయిపోతున్నారు మీరు. అది నా చేతిలో ఏముంది, మా డైరెక్టర్ గారు ఎలా చెప్తే నేను అలా చేశాను. నేను లిటరల్లీ సుందరికి దీనికి కంపోజ్ చేసుకుంటే వల్లియే ఎక్కువ పేరు వచ్చి అనిపిస్తుంది. సుందరి 70% నిలబెడితే వల్లి కంప్లీట్ 100%. ఇక లిటరల్లీ బయటికి వెళ్తే నాకు జనాలు ఏమన్నా లైక్ ఎలా ఫీల్ అవుతారు, నేను ఇంత కాంట్రవర్సీని అసలు ఎప్పుడు ఫేస్ చేయలేదన్నమాట. సో దిస్ ఇస్ మై సెకండ్ ప్రాజెక్ట్. భయం వేస్తుంది అన్నమాట అప్పుడప్పుడు, అమ్మ బయటకు వెళ్తే ఏమంటారో ఏం చేస్తారో అన్ని కొంచెం అప్పుడప్పుడు ఎమోషనల్ ఉంటది. బట్ నేను కూడా అమ్మాయినే కదా, లైక్ వాళ్ళు పెట్టే బ్యాడ్ కామెంట్స్ లిటరల్లీ మా అమ్మని కూడా కలిపి తిడుతున్నారు అనమాట. సో ఐ కాంట్ ఎక్స్ప్రెస్ దట్. అది క్యారెక్టర్ పరంగానే నేను ఒక క్యారెక్టర్ చేస్తున్నాను అంతే కానీ రియల్ లైఫ్ కాదు కదా. సో నన్ను చూడకుండా జడ్జ్ చేస్తారేమో అని ఒక భయం ఉండే అన్నమాట. ఒక విషయం చెప్తే అంటే నిజంగానే మా వాళ్ళు కూడా చూస్తున్నారు, అబ్బా వల్లి ఏంటమ్మా అలా తయారైంది అని చెప్పి వల్లి అనే అంటున్నారు కానీ త్రివేణి అని అనట్లేదు. సో ఆ క్యారెక్టర్ ని మీరు అంతా ఇంజెక్ట్ చేసేసారు. యు ఆర్ డూయింగ్ క్యారెక్టర్, మీ క్యారెక్టర్ ని మీరు జస్టిస్ ఇస్తున్నారు అని అర్థం. సో నథింగ్ రాంగ్. ఇన్ కేస్ తిట్టినా సరే అది పాజిటివే. మీకు కామెంట్స్ చదివితే కొంచెం ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. మనం అమ్మాయిలం, అఫ్ కోర్స్ ఎమోషనల్ అనేది ఉంటుంది డెఫినెట్ గా. సో 1-2 అంటే తీసుకోవచ్చు. తెలుసు నాకు అది క్యారెక్టర్ అని తెలుసు, ఐ నో దట్ క్యారెక్టర్. బట్ జనాలు అంటే ఎందుకంత నేను ఎప్పుడు ఇంత అది చెప్పాను కదా, కాంట్రవర్సీ అనేది నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. నేను దాన్ని కూడా ఎంజాయ్ చేశాను. సో యూట్యూబ్ ఛానల్స్ బిందు వాళ్ళది కానీ, మన సుందరి కానీ, అంశు కానీ, వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ లలో కూడా నేను చెప్పాను, ప్లీజ్ దయచేసి నన్ను తిట్టుకోకండి, నేను నా క్యారెక్టర్ నేను జస్టిస్ చేస్తున్నాను అని చెప్పి నేను చెప్పాను కూడా. సో బేసికలీ నాకు చాలా బాగా పరిచయము. తను చాలా స్వీట్. ఊరికనే మీరు తనని తిట్టొద్దు, తన క్యారెక్టర్ అటువంటిది, ఆ క్యారెక్టరైజేషన్ అటువంటిది కాబట్టి తను అట్లా డైరెక్టర్ ఎట్లా చెప్తే అట్లే చేస్తుంది, దానికి మించి ఏం లేదు. వి నో హర్, చాలా బాగా తెలుస్తాను మాకు. షీఈ్ అ వెరీ స్వీట్ గర్ల్.
నేనే చెప్తున్నా కదా. లేకపోతే ఇంటర్వ్యూకి తను రాదు. సో Yeah. బేసికలీ కమెంట్స్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించి చేస్తే బాగుంటుంది. అంతేనా? అంతే. అదే కదా చెప్పాలనుకున్నాం. కానీ నిజంగా చాలా బాగుంది. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు దాకా ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకలా నడుస్తుంటే మీ ఎంట్రీ తర్వాత ఇంకొకలాగా నడుస్తుంది. అంటే జనాలకి నచ్చుతుంది మీ ఎంట్రీ తర్వాత. ఎందుకంటే చెప్పా కదా, మా మా పేరెంట్స్ కూడా మా మమ్మీ చూస్తది. చెప్తుంది బాగా చేస్తుంది అమ్మాయి, బాగా చేస్తుంది అని. అంతకాడికి ఎందుకు, ఇప్పుడు బిందు, రఫీక్ షా వీళ్ళందరూ మాతో పాటే కదా, మా కో యాక్టర్సే కదా. సుందరి, ఇంకొక తన పేరు సుందరి గాని, అంశు గాని, వీళ్ళందరికీ వాళ్ళ లిటరల్లీ వాళ్ళ ఫ్యామిలీస్ లో తను మీతో అందరూ చూస్తారు. అఫ్ కోర్స్ లొకేషన్స్ కి వస్తారు, చాలా స్వీట్ గా మాట్లాడతాం, హక్స్ ఇచ్చుకుంటాం, లైక్ వాళ్ళే లైక్ బిందువే చెప్తుంది అనమాట, మాకి కోపం వస్తుంది మేము చూస్తుంటే, మేము ఇంత యాక్ట్ చేస్తాం బట్ అయినా మేము లైక్ టెలికాస్ట్ లో చూస్తే మాకి కోపం వస్తుంది, నువ్వు అంత బాగా యాక్ట్ చేస్తున్నావు అని చెప్పేసి అన్నారు. సో బేసికలీ లైక్ ఏదైనా క్యారెక్టర్ ఇస్తే దాన్ని 100% న్యాయం చేస్తున్నారు అని అర్థం. బికాస్ సుందరిలో అందరూ అబ్బా ఆ హీరోయిన్ అమ్మాయి అంటే అట్లా ఉండాలి, ఆ క్యారెక్టరైజేషన్ అట్లా. దీనిలో నెగటివ్. సో రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్, అసలు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు అనేది నిజంగా నాకు అర్థం కావట్లేదు. రెండు డిఫరెంట్ కదా, అది చూసావు ఇది చూసావు, ఎట్లా హ్యాండిల్ చేస్తున్నావు? యాక్చువల్లీ సుందరి అనేది కంప్లీట్ ఒక పల్లెటూరు అమ్మాయి తన హస్బెండ్ మోసం చేస్తే ఎలా ఫేస్ చేస్తుంది అనేది స్టోరీ. అండ్ తన స్టడీస్ అంటే తనకి చాలా ఇష్టం అనమాట, ప్రాణం. అండ్ వాళ్ళ మమ్మీ అంటే ఇంకా అంతకంటే ప్రాణం. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ అన్ని కాంట్రవర్సీస్ ఫేస్ చేస్తూ వచ్చేది తన క్యారెక్టర్. వల్లి ఈస్ టోటలీ డిఫరెంట్. ఎక్కడ ఛాన్స్ దొరికితే వెళ్ళి పుల్ల పెట్టేద్దామా అని, ఆ అమ్మాయి ఇన్నోసెంటే, తనకి తెలిసి తెలియక మాట్లాడేస్తుంది అనమాట, అది అక్కడ కాంట్రవర్సీ అయిపోతుంది. సో అది జనాలు ఎంజాయ్ చేస్తున్నారు, లిటరల్లీ నిజంగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను అంటే లైక్ ఈ డిసిషన్ నేను తీసుకున్నప్పుడు, అంటే లైక్ ఇప్పుడు మళ్ళీ టైటిల్ రోలే చేయాలా, మళ్ళీ హీరోయిన్ గానే చేయాలా, ఏం చేయాలి అని ఒక 6 months లిటరల్లీ నేను అసలు అర్థం కాలేదు. ఒకనొక ఫేజ్ లో ఏంటి అసలు అందరూ ఫ్రెండ్స్ అందరూ కానీ లైక్ రిలేటివ్స్ కానీ మళ్ళీ ఇంకేం చేయట్లేదా, ఒక 6 months నాకు ఇంకేం రాదేమో అనుకున్నాను నేను. ఏడ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి, కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ కాల్ రావటం, అన్ఎక్స్పెక్టెడ్లీ నేను ఓకే అవ్వడం, కంప్లీట్ అసలు సుందరి అంటేనే ఏడుపు. కెమెరా రోల్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు ఏడుస్తూనే ఉంటుంది. వల్లి ఈజ్ డిఫరెంట్. అసలు నేను ఫస్ట్ టైం ఒప్పుకున్నప్పుడు బాగా అనిపించింది, కానీ తర్వాత రాను నేను రెస్పాన్స్ చూస్తున్నప్పుడు కానీ, నా క్యారెక్టర్ నేను చేస్తున్నప్పుడు కానీ, సీరియస్లీ నేను ఐ లవ్ మై క్యారెక్టర్. యాక్చువల్ నేను ఎంజాయ్ చేస్తాను, అలానే జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాను. లేదు అదైతే కన్ఫర్మ్. సో సుందరి హీరోయిన్ నుంచి లైక్ ఇప్పుడైతే ఇది కంప్లీట్ నెగటివ్ షేడ్, కంప్లీట్ మీ మీద రన్ అవుతుంది సీరియల్ అంతాను. ఏదైనా నెగటివిటీ స్టార్ట్ అవ్వాలి సీరియల్లో, కంప్లీట్ గా నెగటివిటీ కనిపించాలి, లేదంటే సీరియలే లేదు. అలాంటిది మీరు ఒక్కరే విలన్ లాగా అయిపోయారు ఇప్పుడు. సో ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ఎందుకంటే ఒక హీరోయిన్ గా వచ్చి నెగటివ్ క్యారెక్టర్ చేయడం అనేది చాలా తక్కువ, అరుదుగా జరుగుతుంది. ఎట్లా తీసుకుంటున్నారు? ఎలా? నేను ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను, మనం ఆర్టిస్ట్లో ఏది ఇచ్చినా కూడా చేయాలి నా దృష్టిలో అయితే. సో అది అడుక్కు తినే క్యారెక్టర్ కానీ, లైక్ రోడ్డు మీద లైక్ ప్రాస్టిట్యూట్ కానీ, సో అది క్యారెక్టర్ వైజ్ గా చూస్తే చాలా బాగుంటుంది. సో బేసిక్ గా మనం ఆర్టిస్ట్లో అనమాట, అది ఏది ఇచ్చినా మనం చేయాలి. దీనిలో కూడా లీడే. సో ఆల్మోస్ట్ ముగ్గురు హీరోయిన్సే. కానీ ఇన్ కేస్ ఫ్యూచర్ లో సిస్టర్ క్యారెక్టర్, వదిన క్యారెక్టర్, సైడ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అవి వస్తే మా త్రివేణి చేస్తారా చేయరా? డెఫినెట్ గా నాకు ఆ వర్త్ అనిపిస్తే, ఓకే నేను ఆ క్యారెక్టర్ నేను న్యాయం చేస్తాను అని వాళ్ళు ఫీల్ అయితే డెఫినెట్ గా చేస్తాను. ఇదే చేయాలని మనం పెట్టుకొని కూర్చుంటే కెరియర్స్ లో దేంట్లో కూడా మనం ముందుకెళ్ళలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టైటిల్ రోల్ చేసినప్పుడు కూడా నేను ఫస్ట్ అందరూ లేదు వెయిట్ చేయి, ఒక 1 year వెయిట్ చేయి, వస్తుంది డెఫినెట్ గా నీకు తగ్గ క్యారెక్టర్ అని చెప్పేసి అన్నారు. కానీ నేను వల్లి క్యారెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ లో అనుకున్నప్పుడు అబ్బాయి ఎందుకు నేను యాక్సెప్ట్ చేశాను నాకే అనిపించింది, అరే కొంచెం కొన్ని రోజులు వెయిట్ చేసి ఉంటే బాగుండేది, మేబీ ఇంకా బెటర్ గా వచ్చేదేమో అనుకున్నాను. కానీ బట్ నేను ఆ రోజు డ్రాప్ అయి ఉంటే ఇంత మంచి రెస్పాన్స్ ఉండేది కాదు. అవును, అదైతే కన్ఫర్మ్. సో సుందరిలో ఎట్లా ఉండేది ఎన్వైరన్మెంట్ అంతా? చాలా బాగుంది. గారు కానివ్వండి, మీతో కో ఆర్టిస్టులు ఎలా ఉండింది వర్కింగ్? అసలు అంటే లైక్ మేమందరం, మీరు నమ్ముతారు నమ్మరు, ఎవ్రీ డే
మేమందరం కూర్చొని తింటాం. లైక్ ఒక 10 మెంబర్స్ ఆర్టిస్టులు ఉంటారు సుందరిలో కూడా. సో అందరూ మా అమ్మ గాని, నా హస్బెండ్ క్యారెక్టర్ బయట క్యారెక్టర్, బట్ ఇంట్లో తను మనీషే కదా. సో అతను మేమందరం లైక్ నా బాబాయ్, పిన్నికి అందరు ఎవరైతే ఏ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో, అన్నయ్య, మన చెల్లె క్యారెక్టర్ మొత్తం అందరం ఒక దగ్గర కూర్చొని చికెన్ వండించుకొని డైలీ ఒక దగ్గర కూర్చొని తింటాం. సూపర్. సో అంత ఉండేది. ఇప్పుడు నేను ఏదైనా తెచ్చినా వాళ్ళతో షేర్ చేసుకునేదాన్ని, వాళ్ళు ఏదైనా తెచ్చినా నాతో షేర్ చేసుకునేవాళ్ళు. సో అఫ్ కోర్స్ ఇప్పుడు కంప్లీట్ గా నేనేమంటానంటే, ఒక పర్సన్ ని మనం చూసినప్పుడు అవతల పర్సన్ కి ఏదో ఒక లైక్ వాడి మీద గుడ్ ఉండొచ్చు, బ్యాడ్ ఉండొచ్చు, బట్ మనతో అయితే ఎలా ఉన్నారు అనేది మనకి ఇంపార్టెంట్. ట్రూ. అదైతే కన్ఫర్మ్. నేను వాస్తవంలో బతుకుతూ ఉంటాను. డెఫినెట్ గా మనం మనుషులం. మన వెనకొచ్చే మాటలు కూడా చాలా మనం విన్నాను, బట్ అలానే చెప్పి నేను ఎవరిని ఏం అడగలేదు. అది వాళ్ళకే తెలియాలి లిటరల్లీ. ఇంత ఎమోషనల్ గా మా త్రివేణి మారడానికి రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా? ఎమోషనల్ ఏమి ఉండాలి అని కాదు కానీ, బట్ మనతో క్లోజ్ గా ఉండి వెనకొచ్చే మాటలు అనేది చాలా తట్టుకోవడం కష్టం కొంచెం నిజం చెప్పాలి. అవి తెలిసినప్పుడు పలానా వాళ్ళు మన గురించి మాట్లాడుతున్నారు అని నాకు తెలిసినప్పుడు, నేను తనతో నా ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉందో, నా చుట్టుపక్కల నా ఏ వాతావరణం ఏదైతే ఉందో, నేను మంచిగానే ఉంటాను. నేను ఎప్పుడు పొగరు, యాటిట్యూడ్ మనకి అదంతా తెలీదు. అఫ్ కోర్స్ మనం తెలుగు అమ్మాయిలం, నేను ఆంధ్ర. అందులో నేను ఇప్పటికీ చెప్తున్నాను, నేను ఆంధ్ర. సో నేను పల్లెటూరు నుంచి వచ్చిందాన్ని, సెటిల్డ్ ఇక్కడే, స్టడీస్ అంతా ఇక్కడే. బట్ నాకేంటంటే నలుగురిని కలుపుకొని పోవాలి. నలుగురు అంటే మనం వర్క్ చేసే ఆ 1 hours కానీ, ఆ 8 hours కానీ, 12 hours కానీ ఎంజాయ్ చేయాలి ఉంటాను. ఆ ఎంజాయ్ చేసే మూమెంట్ లో కావచ్చు, లేకపోతే ఇంకా అర్ధర్గా ఏమైనా కావచ్చు కానీ, బట్ మనం ఇప్పుడు అందరి మనం నచ్చాలని రూల్ అయితే లేదు. అందరికి మనం నచ్చాలని లేదు, అందరూ మనకి నచ్చాలని కూడా రూల్ లేదు. సో ఆ ప్రాసెస్ లో కొంతమందికి నేను నెగిటివ్ అయ్యాను, చాలా నెగిటివ్ స్ప్రెడ్ చేశారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, కర్మ అనేది ఒక రోజు కంపల్సరీ మన దగ్గరికి వస్తుందని నేను ఫీల్ అవుతాను. అందరికి మన చేతి వేళ్ళే ఒకలా ఉండవు, అందరికి మనం నచ్చాలని రూల్ కూడా లేదు. నీకు కొంతమంది ఆంటీ ఉండొచ్చు, నాకు కొంతమంది ఆంటీ ఉండొచ్చు, బట్ ఏం చేయలేము. అది అందరికి అందరు నచ్చాలని రూలే లేదు. కానీ మనతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా ఉండాలి, మనం వాళ్ళతో పాటు హ్యాపీగా ఉండాలి, అంతే. అంటే ఇలా అంటే మీరు నమ్మరు, లిటరల్లీ మన దగ్గరకు వచ్చి ఇట్లా లైక్ గిచ్చి గొడవ పెట్టుకుంటా అంటారు కదా. సో అట్లాంటి మనుషులు కూడా ఉన్నారు, నేను చాలా ఫేస్ చేశాను. అంటే లైక్ ఎలా అంటే ఎవరి సపోర్ట్ ఉండేది కాదు నాకు. నా ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి కొంచెం బాగానే చేస్తాను, నాకు యాక్టింగ్ గురించి కాదు కానీ, బట్ నా ఎన్వైరన్మెంట్ బాగుంటే ఇంకా బాగుండేదని ఫీల్ అయ్యేదాన్ని. నేను చాలాసార్లు చెప్పాను, నేను చేయలేను, నా వల్ల కాదు, నేను క్విట్ అవుతాను ప్రాజెక్ట్ నుంచి అని చెప్పేసి. అందరు నన్ను తిట్టేవాళ్ళు అనమాట, ఎందుకు అలా బిహేవ్ చేస్తావు, వెయిట్ చే, ఓపిక పట్టు, సో ఓపిక పడితే పోయేదేం లేదు అని చెప్పి చాలా మంది చాలా వరకు నాకు సపోర్ట్ చేశారు. సో మమ్మీ అయితే మంచి సపోర్టర్ కదా, మమ్మీ గురించి చెప్పవా మరి? అమ్మ గురించి ఏం చెప్పాలి, అఫ్ కోర్స్ సింగిల్ పేరెంట్, డాడీ చనిపోయారు, నేను అక్కకి మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు. సో అమ్మ స్టిల్ వర్కింగ్, క్యాంటీన్లో వర్క్ చేస్తారు. నేను చెప్పాను, బట్ అయినా సరే తను ఖాళీగా ఉంటే ఏమొస్తుంది, ఇంకా మనకి మగ దిక్కు అనేది లేదు. సో తనే అన్నీ ఇంకా మనకి అయ్యి చూసుకుంది. ఇప్పుడు మనకి ఛాన్స్ వచ్చినప్పుడు మనం చూసుకుందాం అని చెప్పి లిటరల్లీ వెయిట్ చేస్తున్నాను. నాకు తనంటే చచ్చేంత ఇష్టం, బట్ ఎప్పుడు నేను మమ్మీకి చెప్పను అంటే నాకు ఇష్టం అని చెప్పేసారుగా, చూడదుగా, చూపిస్తాంగా. అట్లీస్ట్ రఫీక్షా గారికి చెప్పైనా వీడియో తీసుకెళ్ళి పంపించమని చెప్తాంగా. కానీ సీరియస్లీ అంటే మన మామ్సే మనకి మోటివేటర్స్, ఇన్స్పిరేషన్ కూడా వాళ్ళ నుంచే వస్తుంది. ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా ఫేస్ చేసినప్పుడు మనం ముందుకు వెళ్ళిపోవాలి. మా అమ్మని చూసి నేర్చుకున్నాను. డాడీ చనిపోయినప్పుడు నాకు ఏజ్ లైక్ 3 or 6 years అంతే. నాకు అసలు లోక జ్ఞానం కూడా లేదంటారు కదా, డాడీ చనిపోయినట్టు కూడా తెలియదు మాకు. అట్లాంటి సిచ్యువేషన్స్ లో తను మమ్మల్ని హైదరాబాద్ తీసుకొచ్చి ఇంతవరకు స్టడీస్ అని అది అని ఎన్ని బ్యాడ్ వర్డ్స్ వచ్చి ఉంటాయి, మీరు అసలు గెస్ కూడా చేసి ఉండరు. గుంటూరు కదా? ప్రాపర్ గుంటూరు. ప్రాపర్. మమ్మీ కూడా అక్కడేనా? డాడీ కూడా సెటిల్ అప్పుడే, బట్ డాడీ ఫార్మర్ అన్నమాట. ఓకే. డాడీ చనిపోయినాక ఒకనొక స్టేజ్ లో అందరూ కంప్లీట్ మమ్మల్ని అందరు దూరం పెట్టేశారు. నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నా రిలేటివ్స్ కానీ, జస్ట్ అమ్మ వాళ్ళ తరపు నుంచి మాత్రమే ఉన్నారు, డాడీ తరపు నుంచి ఎవరు లేరు. అవన్నీ ఫేస్ చేసుకుంటూ మమ్మల్ని చదివించి సో నో వర్డ్స్, వెరీ స్ట్రాంగ్, చాలా అసలు
ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఎవరు అంత. సో తన దగ్గరే అంటే మమ్మీ నాకు లైఫ్ లో ఒకటి చెప్పింది, ఏది జరిగినా ఏది లైక్ మనం చేసినా ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి అని. అది నాకు బాగా నేర్పించింది. సో ఎంత కష్టం ఉన్నా నవ్వుతూనే. సూపర్. యాక్చువల్లీ రఫీక్షా గారు ఫస్ట్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు వల్లి గురించి చెప్పండి అంటే సూపర్ యాక్టివ్ అని అన్నారు. సో ఇంత స్వీట్ గా ఉన్నారు, అక్కడ ఫుల్ సూపర్ సూపర్ ఎనర్జీతో తిరుగుతా ఉంటారంట కదా, అవును. ఏదో ఎనర్జీ బూస్టర్ వేసుకొని తిరుగుతున్నారు అన్ని దగ్గరలో వెళ్తే తను సూపర్ యాక్టివ్ అని చెప్పి. సో ఎలా ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది సుందరికి? By birth త్రివేణికి ఉంది. చూడండి ఇప్పుడు సుందరి అని వస్తుంది, త్రివేణికి ఎక్కడి నుంచి లిటరల్లీ మీరు నమ్మరు, నాకు ఆ పేరు పడిపోయింది. ఎవరైనా కాల్ చేస్తే సుందరి అని పిలుస్తారు తప్ప లిటరల్ త్రివేణి అని నా ఒరిజినల్ నేమ్ ఎవరికి తెలియదు. నా ఒరిజినల్ నేమ్ త్రివేణి, దానికి తోకలు గీకలు అయితే ఏం లేవు. చెప్పేసేయండి. సో నా త్రివేణి. కానీ లిటరల్లీ అందరూ ఇండస్ట్రీలో చెప్పేశారు మీకు ఈ పేరు పలానా పేరు పడిపోతుంది అని. సో అందరు అన్నట్టుగానే మా దాంట్లో యాక్చువల్లీ ఒక అమ్మాయి ఉంటుంది సుందరి అని, అదని పిలిస్తే నేను పలుకుతానా అని చెప్పేసి అలవాటు అయిపోయింది, అలవాట్లో పొరపాటు. సో ఈ మధ్య నేను ఓకే నేను సుందరి కాదు అని చెప్పి నేను రిలీజ్ అవుతా. ఇప్పుడు బల్లి అంటే లైక్ పలుకుతున్నా అన్నమాట. యాక్చువల్లీ నిజంగా నాకు ఇంట్లో చెప్పేటప్పుడు ఇప్పుడు ప్రశాంత్ కి పేరింగ్ త్రివేణి వస్తుందండి, త్రివేణి ఎవరు అని అన్నా అంటే సుందరి, ఓహో సుందరియా, ఓకే ఓకే అంటే నాకు త్రివేణి తెలీదు, సుందరి అనే తెలుసు నాకు కూడా. చాలా మంచి పేరు వచ్చింది నిజంగా, ఆ విషయంలో అదృష్టం అనే చెప్పాలి. యాక్టింగ్ వచ్చు, యాక్టింగ్ బాగా చేశారు, అది సెకండరీ, దాంతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి కదా. లక్ అనేది కొంచెమే ఉన్నట్టు ఫీల్ అవుతాను నేను లిటరల్లీ ఆ విషయంలో. లేదు మంచిగా ఉంది లక్. లేకపోతే మళ్ళీ సెకండ్ సీరియల్ కూడా ఒక మంచి నోటీస్ ఇచ్చే క్యారెక్టర్ అసలు. సో నాకు కూడా ఆ క్యారెక్టర్ భలే ఇష్టం. అంటే నథింగ్ లైక్, బికాస్ ఇండస్ట్రీ వాళ్ళం కాబట్టి సినిమాలు సీరియల్ చూస్తాం కాబట్టి క్యారెక్టర్ వైజ్ గా డిసైడ్ అవుతాం. నాకు నిజంగా ఆ క్యారెక్టర్ వచ్చిన తర్వాత సీరియల్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి నేను చూడడం మొదలు పెట్టా, టు బీ ఫ్రాంక్ నిజం చెప్పాలంటే. అందుకే మెయిన్ పిలిచి వల్లిది ఇంటర్వ్యూ కావాలి మాకు అని క్లియర్ గా చెప్పడం జరిగింది ఇంట్లో కూడా. సో రియలీ వెరీ స్వీట్. ఓకే, చదువుకుంది అది అంతా ఇక్కడేనా? ప్రాపర్ జస్ట్ బోర్న్ గుంటూరు, లైక్ విలేజ్ గుంటూరు లోపల. బట్ బాటప్ అంతా లైక్ స్టడీస్ కాలేజ్ అంతా ఇక్కడే. నేను డిగ్రీ డిస్కంటిన్యూ, అంటే లైక్ ఇంటర్ లో కాలేజ్ జాయిన్ అయిన తర్వాత అప్పుడు 2010 అనుకుంటా ఐ థింక్. ర్యాగింగ్స్ బాగుండేవి అప్పట్లో చాలా, అసలు చాలా ఘోరంగా ర్యాగింగ్ చేసేవాళ్ళు. ఒక 1 వీక్ స్కూల్ కాలేజ్కి వెళ్ళేసి ఇంకా నేను వెళ్ళను, నాకు ఇలా ఉంది, నన్ను చేయలేదు బట్ నేను చేస్తుంటే చూసాను అనమాట. నేను వెళ్ళను, ఇంక ఇలా ఉంది సిచ్యువేషన్ అంటే. సో ఇంకా మమ్మీ వాళ్ళు ప్రైవేట్ గా రాయి అని చెప్పారు. సో ప్రైవేట్ గా రాశాను. అయ్యయ్యో, డెలికేట్ అయ్యి ఇండస్ట్రీ. నేను చాలా వీక్, నేను చూడ్డానికి అమ్మో ఈ అమ్మాయి చూస్తే ఇంత స్ట్రాంగ్ గా ఉంది, లైక్ ఇలా కొట్టేస్తాం దగ్గరికి వెళ్తే అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. కానీ లిటరల్ నేను చాలా అంటే చాలా ఎమోషనల్. ఒక పర్సన్ కి ఇలా కనెక్ట్ అయిపోతాను. నాకు ఒకటి ఇప్పుడు డౌట్ వచ్చింది, మామూలుగా ఎంత సాఫ్ట్, ఇంత ఇమోషనల్, ఇంత సెన్సిటివ్ పీపుల్ ఇండస్ట్రీకి రావాలంటే చాలా గట్స్ ఉండాలి, మరి ఎలా వచ్చారు అసలు? లిటరల్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు ఇండస్ట్రీ ఇలా ఉంటుంది అని నాకు తెలియదు. నాకు ఏంటి మమ్మీ స్ట్రగుల్ అవుతున్నారు, లైక్ అఫ్ కోర్స్ అందరి ఇంట్లలో మట్టిపోయి బంగారు పోయి ఉండదు, మట్టిపోయి ఉంటారు. అందరూ ఫేస్ చేసి వచ్చిందే, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. అమ్మాయి అనేది లైఫ్ లో కష్టాలు ఉంటాయి, అందరు ఫేస్ చేస్తారు. సో నేను కూడా అదే ఫేస్ చేసి వచ్చాను. బట్ అమ్మకి నేను లైక్ తోడవ్వాలి అని చెప్పేసి నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఫస్ట్ నేను డాన్సర్, లైక్ సైడ్ డాన్సర్ గా చేశాను. చాలా మంది, మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి, లైక్ ఇప్పుడు సెట్ లో చాలా మంది ఒపీనియన్ ఏంటంటే నేను జూనియర్ ఆర్టిస్ట్ గా చేశాను అని చెప్పేసి. వాళ్ళు అన్నందుకు నాకు ప్రాబ్లం లేదు, నేను జూనియర్ ఆర్టిస్ట్ గా చేశాను చేయలేదు సెకండరీ. బట్ లిటరల్లీ ఎలా పోక్ చేస్తున్నారంటే, సో నేను చేశాను చేయలేదు అది నాకు మాత్రం తెలుసు, లేదా పైన దేవుడికి తెలుసు. కానీ బట్ ఒక పర్సన్ గురించి అలా నెగిటివ్ గా స్ప్రెడ్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు. నేను ఫస్ట్ క్లియర్ గా చెప్తున్నా వినండి, నేను ఫస్ట్ డాన్సర్ని, సైడ్ డాన్సర్. నేను మూవీస్లలో చాలా మూవీస్ లో చేశాను, కానీ వాళ్ళు అలా పోక్ చేయడం నాకు అసలు నచ్చలేదు ఫస్ట్. ఏదైనా ప్రొఫెషనే, కానీ ఎన్ని బ్యాడ్ వర్డ్స్ ఎంత ఫేస్ చేసాం, మరి ఉంటది కదా కొంచెం, మరి మనకి పర్సనల్ లైఫ్ ఉంటుంది.
సో ఇప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్ లో నేను ఇంటర్ఫియర్ అవ్వను కదా. Your వాళ్ళు ఎందుకు personal మన life లైఫ్ లో నువ్వు ఇలా, నువ్వు ఇక్కడ నుంచి ఇంత స్టేజ్ కి వచ్చావు అంటే, ఇప్పుడు సరే ఓకే నేను ఓకే ఒప్పుకుంటున్నాను, నేను జూనియర్ ఆర్టిస్ట్ నే, సరే నేను కష్టపడ్డాను, మీకేంటి ప్రాబ్లం? అంతే. వాళ్ళెవరు? ఎన్ని మాటలు మాట్లాడతారంటే లిటరల్లీ వెళ్ళి కొట్టాలి అనిపిస్తుంది నాకు. కానీ అయినా నిజం చెప్పాలంటే త్రివేణి ఇక్కడ నుంచి అక్కడికి వచ్చారు అంటే ఆ స్ట్రగుల్ ఎంత ఉండుంటది, ఎంత హార్డ్ వర్క్ ఉండుంటది. పీపుల్ షుడ్ ఫోకస్ ఆన్ దాట్. తను అట్లా చేశారు కాబట్టి మనం కూడా ఫోకస్ చేసి కరెక్ట్ గా వర్క్ చేసుకుంటే ఆ స్టేజ్ కి వెళ్తామేమో అన్న ఒపీనియన్ ఉండాలి కదా. అంటే ఇప్పుడు ఏంటంటే పక్కనోడి జీవితం మీద ఎలా అంటే ఏదో అంటారు చూడండి, ఫోకస్ ఉంటది. మన కెరీర్ మీద ఎవరు పెట్టరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే చెప్తాను, అది ఎవరికైనా సరే మన కెరీర్ మీద మనం పెట్టుకుంటే మనం కూడా అక్కడే ఉంటాం. అంతే. సో అబ్సల్యూట్లీ. పక్కనోడి మీద అది ఏం చేస్తుంది లేదా వాడు ఏం చేస్తున్నాడు అనేది పక్కకు పెట్టేసేయండి. మీరు మీ గోల్స్ ఎంత సాధించాలి అనుకుంటున్నారో అది మాత్రమే చూడండి. ఇంకో విషయం మీకు అర్థం కావట్లేదు. ఆ స్టేజ్ నుంచి మనం కష్టపడి అక్కడ దాకా వెళ్ళామంటే కొంతమంది జెలస్ గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఆ జెలస్ గా ఫీల్ అయ్యే వాళ్ళే ఇట్లా పోక్ చేస్తారు. అది అర్థం చేసుకోవాలి త్రివేణి మీరు. అర్థం చేసుకున్నాం కానీ ఇప్పుడు అదే కదా కొంచెం ఎక్కడో బాధ అనిపిస్తుంది. మనం కూడా మనుషులం. అవును, కానీ వాళ్ళు కుళ్ళుతో చేస్తున్నారు. దట్ ఈస్ జెలసీ. అంటే తనంత పైకి వెళ్ళిపోయిందా, మేము ఇక్కడే ఉండిపోయామా అని ఒక ఫీల్ ఉంటది చూసారా. అది ఇంపార్టెంట్. దాని వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు వేసేవి మనకి ఇంకా మన పైకి రావడానికి వేస్తున్నారు. వాళ్ళ విత్తనాలు వేస్తుంది మనం పైకి రావడానికి. సో పట్టించుకోవద్దు. వి ఆల్ లవ్ యూ. సుందరిగానే మాకు ఇష్టం, వల్లిగా కూడా మాకు బాగా ఇష్టం. మాకే కాదు మాతో పాటు ఉన్న వాళ్ళందరికీ కూడా వి లవ్ యూ యాజ్ హౌ యూ ఆర్. కూల్. సో వంట చేయడం వచ్చా, తినడమే వచ్చా? ఇది ముందు చెప్పాలి. లిటరల్లీ నాకు వంట రాదు. ఇంత So- స్వీట్ గానీ స్వీట్ వండి పెట్టే ఛాన్స్ లేదు. ఇది చేస్తా, సేమియా చేస్తా. లైక్ ఎలా ఉందంటే నాకు మ్యాగీ వచ్చు, పాలు మరిగించడం వచ్చు, ఎగ్స్ బాయిల్ చేస్తా అన్నట్టు నాకు సేమియా వచ్చు. సేమియా వచ్చు, మీరు అన్నట్టుగా మ్యాగీ వచ్చు, ఎగ్స్ బాయిల్ చేయడం వచ్చు. ఇంకొకటి మెయిన్ థింగ్, రైస్ కుక్కర్ లో పెట్టడం ఇంకా బావచ్చు. అబ్బా, ఎంత వంటలు చేస్తే కష్టం అబ్బా. మేము ఇంక మీ ఇంటికి రాక్కర్లేదు అయితే. అక్కడి నుంచి అక్కడికే పంపించేస్తాం. లేదు, మా మమ్మీ బాగా చేస్తారు. మీరు వచ్చినప్పుడు మమ్మీ బాగా చేస్తారని అర్థమైంది. అందుకే కదా నువ్వు వంట చేయట్లేదు. మమ్మీ బాగా చేయకపోతే అమ్మ మీరు బాగా చేయట్లేదు అంటే వెళ్తే ఏదో ఒకటి కాల్చుకుంటూ ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అంటే వెళ్ళడం, ఏదో స్టవ్ అంటించుకోవడము, ఆయిల్ మీద పోసుకోవడం. అంటే లిటరల్లీ మీరు నంబర్ 2 times నేను చేద్దామని వెళ్ళినప్పుడు వంట ఆయిల్ ఉంటది కదా, ఇట్లా మొత్తం మీద పడిపోయింది నాకు. అమ్మో, అసలు రిస్క్ తీసుకోకూడదు. ఎప్పుడైనా సరే వాళ్ళ మమ్మీకి ఆంటీ మేము వస్తున్నాము, సుందరిని కొంచెం కుకింగ్ సెక్షన్ నుంచి దూరంగా పెట్టండి, అదే త్రివేణిని కొంచెం కుకింగ్ సెక్షన్ నుంచి దూరంగా పెట్టండి ఆంటీ అని ఫోన్ చేయాలేమో. అంతేనా? మమ్మీ ఏం బాగా వంట చేస్తారు, ఏమి ఇష్టం బాగా? నాకైతే లిటరల్లీ చికెన్ అండ్ ఎగ్ మాత్రమే తింటాను. నాన్ వెజెస్ లో అంత, వెజెస్ లో ఏదైనా తింటాను. ఓకే. నాన్ వెజ్ అంతా నేను తినను. మమ్మీకి మాత్రం నాన్ వెజ్ ఆల్ ఐటమ్స్ అన్ని తింటాను. సో ఇల్లు ఇల్లాలు పిల్లలలో మంచి సీనియర్ యాక్టర్స్ ఉన్నారు అండ్ మీ కో ఆర్టిస్టులు కూడా వాళ్ళు కూడా ఆల్రెడీ సీరియల్స్ లో ఉన్న వాళ్ళే. ఎలా అనిపిస్తుంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళందరితో? లిటరల్లీ మేము ఫస్ట్ స్టార్టింగ్ లో నేను భయపడ్డాను అనమాట. అంటే వీళ్ళు ఆల్రెడీ 1 year నుంచి వర్క్ చేస్తున్నారు, అందరు చాలా క్లోజ్ అయిపోయి ఉంటారు. నేను ఇప్పుడు వెళ్తే వీళ్ళు నాతో మాట్లాడతారా లేదా అని చెప్పి లిటరల్లీ కొన్ని డేస్ అయితే నేను భయపడి హాయ్ హలో అని చెప్పేసి సైలెంట్ గా ఉండేదాన్ని అనమాట. ఇంకా రాను ఎప్పుడైతే క్యారెక్టర్ వైజ్ పెరగడం వచ్చిందో, ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ ఆ ఇంట్లోకి ఎప్పుడైతే నేను వెళ్ళానో, సో అందరూ చాలా స్వీట్, చాలా బాగా మాట్లాడతారు. నిజం చెప్పాలంటే ప్రశాంత్ గారికి ఎట్లయితే వాళ్ళ నాన్నగారితో కాంబినేషన్ ఉంటుందో మీకు మీ మామగారితో కాంబినేషన్ ఎక్కువ ఉంటుంది. యా, డెఫినెట్ గా. సో ఎలా అనిపించింది ప్రభాకర్ గారితో? చాలా స్వీట్, చాలా పంచులేస్తూ ఉంటారు. పంచులు కూడా వేస్తూ ఉంటారు. పంచులు కూడా వేస్తూ ఉంటారు. చాలా జోగల్ గా ఉంటారు. ఆమని అమ్మ అయితే ఇంక చెప్పక్కర్లేదు. నన్ను చాలా మంది ఆవిడకి కూతురా, లైక్ సిస్టర్ అని పిలుస్తారు. లైక్ లిటరల్లీ అంటే ఆమని గారు ఎంగేజ్ లో ఉండేవారు. సేమ్ నేను కూడా అలానే ఉన్నానని చాలా కాంప్లిమెంట్స్ వచ్చేది ఒకప్పుడు నేను సుందరి చేస్తున్నప్పుడు. సో చాలా వరకు మంచి కామెంట్స్. సో నేను ఆవిడతో ఆల్రెడీ సుందరిలోనే వర్క్ చేశాను, మళ్ళీ సెకండ్ ప్రాజెక్ట్ ఇది. సో చాలా స్వీట్ పర్సన్ అమ్మని అమ్మ గాని, ప్రభాకర్ గాని, అంశు గాని, మన రఫిక్షా గాని, బిందు పాప, నేను బిందు పాప అని పిలుస్తాను. సో అమూల్య కానీ, సుందరి కానీ, అదే ఆడపడుచు కట్నం, మా హస్బెండ్ క్యారెక్టర్ కానీ ప్రశాంత్ చాలా ఇన్నోసెంట్. యాక్చువల్లీ ప్రశాంత్ మాట్లాడు
హాయ్ చెప్పి వెళ్ళిపోతారు. సెట్ లోనా? అంతే. అంటే లైక్ వాళ్ళ వరకు చాలా హ్యాపీగా ఉంటారు. అబ్బాయిలు ఫుల్ ఫామ్ లో ఉంటారు, మేము అమ్మాయిలు ఫుల్ చిల్ లో ఉంటాం అనమాట. రీసెంట్ గా చార్మినార్ గిన్మినార్ అన్ని వెళ్ళినట్టున్నారు ట్రిప్ లో. బాగా ఎంజాయ్ చేస్తారు, వీళ్ళకి వీళ్ళే ఎంజాయ్ చేస్తారు అంతేనా? షూట్ లో కూడా ఎంజాయ్ చేస్తాం. ఒక పక్క సీన్ అవుతుంది, ఒక పక్క మేము నవ్వుతూ ఉంటాం. కట్ చెప్పగలే మేము మా టాపిక్స్ మేము ఇంకా లైక్ కుళ్ళు జోకులు వేసుకోవడం కానీ, లైక్ వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా చేశారు, సో అట్లా ఉంటది కదా. సెట్ లో ఆన్ సెట్ లో చాలా ఫన్ గా ఉంటాం. అందులో రఫీక్షా ఒక టైటిల్ ఇవ్వచ్చు, కోతి, తోకలేని కోతి. ఓకే, భలే భలే ఇచ్చారు టైటిల్. యా డెఫినెట్. అస్సలు ఆగడు తెలుసా, పంచులు వేస్తూనే ఉంటాడు. ప్లీజ్ కడుపు నొప్పి వస్తున్నా కూడా ఆగడు. ప్లాస్టర్ పెట్టాలి సార్. వద్దులేండి. అందరూ అదే అంటారు. లైక్ ఇప్పుడు ప్రశాంత్ వచ్చారు, ఆయన కూడా అదే అన్నారు. తర్వాత ఇంకొక యాక్టర్స్, కొంతమంది యాక్టర్స్ ఆయనకు తెలిసిన వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా రఫీక్ష ఇంత యాక్టివ్ అంటే అసలు నేనే యాక్టివ్ గా ఉంటాను, నాకంటే ఓవర్ యాక్టివ్ యాక్చువల్. అది నీకే తెలియాలి ఎలా ఏంటి అనేది, మీరు చెప్పాలి, మీ దగ్గర నుంచి వస్తుంది కదా. సీక్రెట్ అవన్నీ సీక్రెట్ లీక్ చేయలేం, పర్సనల్ గా మాట్లాడుతున్నాం. సూపర్. సో సీరియల్లో అంశు ఉన్నారు. అంశు అంటే నాకు తెలిసి అంశు మీకన్నా ముందు నుంచి సీరియల్స్ లో ఉన్నారు. అండ్ దెన్ ప్రేమ నాకు తెలిసి కన్నడ నుంచి వచ్చారు. దాని తెలుగులో ఫస్ట్ ప్రాజెక్ట్. సో ఎలా అనిపిస్తుంది వాళ్ళిద్దరు? కంప్లీట్ తెలుగు, ఇంకోటి కంప్లీట్ కన్నడ. మీకు మేము ఆఫ్టర్ అదే చెప్పాను కదా, లంచ్ బ్రేక్ లో ఎప్పుడైనా సరే వీఆర్ గెదర్ ఒకటే రూమ్ లో ఉంటాం కాబట్టి వీళ్ళు అందరూ అసలు ఆడపిల్లలు ఇంత దారుణంగా మాట్లాడుకుంటారా అనేటట్టు మాట్లాడుకుంటాం మేము. సో అంత ఫన్ గా ఉంటుంది. అంటే మరీ వల్గర్ గా మాట్లాడుకో, చిన్న చిన్నవే కుళ్ళు జోకులు అంటారు కదా, సో అట్లా మా మీద మేమే పంచులు వేసుకొని నవ్వుకుంటూ ఉంటాం. తనకి తెలుగు రాకపోయినా బట్ తను ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏదన్నా మనకి ప్రాబ్లం ఉంది అంటే, మనతో మాట్లాడి కమ్యూనికేషన్ చేయాలంటే చాలా బాగా కమ్యూనికేషన్ చేస్తుంది ప్రేమ. లావణ్య యాక్చువల్లీ తన వర్షన్ లావణ్య. అంశు అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను భయపడ్డాను రిటర్న్. అంటే అఫ్ కోర్స్ నాకంటే సీనియర్స్ కదా, సో అసలు నాతో మాట్లాడతారా లేదా, రిటర్న్ ఒక పర్సన్ గురించి మనం ఉన్నప్పుడు ఈ అమ్మాయి మాట్లాడుతుందా లేదా అనుకో, నేను వాళ్ళకు కూడా చెప్పాను, బట్ అదే టైం మళ్ళీ చెప్తున్నాను, నేను భయపడ్డాను. అంటే మనతో ఇలా ఉంటారా లేదా ఫ్రీగా అనేది అని నేను భయపడ్డాను. బట్ అసలు అలా లేనే లేదు. నేను అనుకున్నట్టు సెట్ లో అసలు చాలా ఫ్రీగా ఉంటాం. మా డైరెక్టర్ గారు కానీ, మా కెమెరామెన్ కానీ, మా సెట్ ఎన్వైరన్మెంట్ మొత్తము చాలా సరదాగా, చాలా నవ్వుకుంటూ, అంటే వెళ్ళి ఇంకా చేయాలి అనిపిస్తుంది అనమాట. అలా ఉంటది, అంత ఫన్ గా ఎంజాయ్ చేస్తాం మేము. సో రీసెంట్ ఎపిసోడ్స్ లో అంశు అండ్ ప్రేమ వాళ్ళిద్దరూ హక్ చేసుకున్న ఒక్కొక్క సీన్ ఒకటి చూసా. సో జనరల్ గా కూడా వాళ్ళిద్దరు అలా ఉండి మీరు సైడ్ అయిపోతారా ఏంటి? లేదు, అది జస్ట్ సీన్ బేస్డ్ అంతే. మామూలుగా అయితే వాళ్ళ క్యారెక్టర్ పరంగా అయితే అక్కడ వాళ్ళిద్దరు క్లోజర్ అనమాట. సో నన్ను సపరేట్, అంటే నేను సపరేట్ అంటే ఏంటి అంటే, ఈ అమ్మాయి అంటే ఏది తెలుసుకోకుండా మాట్లాడేస్తుంది, అన్ని లీక్ చేసేస్తుంది, మన పర్సనల్స్ అన్ని మామయ్య గారికి ఎక్కడ చెప్పేస్తుందో అని నన్ను వాళ్ళు దూరం పెడతారు. వల్లి క్యారెక్టర్ ఇస్ నాట్ బ్యాడ్, అలానే నెగిటివ్ కూడా కాదు. నెగిటివ్ అసలు నెగిటివ్ కానే కాదు, మా డైరెక్టర్ నాకు క్లియర్ గా చెప్పాడు. అదే నెగిటివ్ కాదు, తింగర్తనం అంటారు, తెలిసి తెలియక మాట్లాడుతుంటారు. ఇప్పుడు మీరు లిటరరీ చాలా వరకు చూడకుండా మాట్లాడుతూ ఉంటారు. ఆ సీరియల్ ఏంటి అంటే, మన ఓన్ ఫ్యామిలీ, ఇంకా మన లైఫ్ లో మన ఫ్యామిలీస్లలో జరిగే ఏవైతే ఉంటాయో యాజ్ ఈజ్. ఇప్పుడు ఇంటికి 3 కోడళ్ళు ఉన్నారంటే 3 ఒకటేలా ఉండరు, కొంతమంది ఇలా, కొంతమంది అలా, కొంతమంది ఇలా ఉంటారు. సో అదే మనం సీరియల్లో చూపిస్తున్నాం. సో అది మేము కొంచెం ఓవర్ గా చూపిస్తారు అంతే. సో డైరెక్టర్ సార్ గురించి, సురేష్ గారి గురించి. సురేష్ గారు సో స్వీట్ ఆఫ్ యూ. నేను చాలా సార్లు ఆయన గురించి చాలా పాజిటివ్ గా విన్నాను. అండ్ నేను సార్ని కలిసాను. నేను బిఫోర్ ఇది చేయక ముందు ఒకసారి జస్ట్ ఏదో మా కాలనీలో షూట్ జరుగుతుంటే వి సెడ్ హాయ్ అంతే. తర్వాత నేను అనుకోకుండా మళ్ళీ ఈ వల్లి క్యారెక్టర్ ఆడిషన్కి వెళ్ళినప్పుడు హాయ్ చెప్పాను. సో మనకి ఏదైనా అర్థం కాలేదు, మనకి సీన్ ఇది ఇలా కాదు, ఇలా ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ రాంగ్ వచ్చాయి అంటే మాత్రం క్లియర్ గా తను వచ్చి యాక్ట్ చేసి మరీ చూపిస్తారు. ఆయన యాక్ట్ చేస్తుంటే ఇలా చూడబుద్ధి అవుతుంది రిటర్న్, అంటే లైక్ అంత క్యూట్ గా అంత బాగా యాక్ట్ చేస్తారు అనమాట. ఓకే, చాలా చాలా బాగా చేస్తారు.
తక్కువ డైరెక్టర్స్ ఉంటారు యాక్ట్ చేసి చూపించి. డెఫినెట్ గా. అంటే మనకి ఒక లైక్ ఇప్పుడు మనం ఒక వైట్ పేపర్ లా వెళ్తే వాళ్ళు ఎలా కావాలంటే అలా మోల్డ్ చేసుకోవచ్చు. సో అలా అర్థం చేసుకునే డైరెక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అఫ్ కోర్స్ నేను అందరినీ డైరెక్టర్ అంటలేదు. So, ఆయన ఇంకా మోర్ స్వీట్ అంటాను అంతే. చాలా కొంచెం sweet స్ట్రిక్ట్ person. ఉంటారు కదా. కొంచెం అంటే లైక్ అక్కడక్కడ స్ట్రిక్ట్ ఉంటారు. మరీ ఓవర్ అవుతుంది అంటే అప్పుడు అరుస్తారు. గట్టిగా అరుస్తారా? డేట్స్ వైసా? అందులో రఫీక్ షా మీద ఎక్కువ అరుస్తారు. సో ఏదైనా ఇన్సిడెంట్ లైక్ కొన్ని ఇన్సిడెంట్స్ నాకు ప్రశాంత్ గారు చెప్పారు, రఫీక్ షా గారు చెప్పారు. ఏమైనా ఇన్సిడెంట్ మీకు బాగా ఆ రోజంతా నవ్వుతూనే ఉన్నారు, అలాంటి సిచ్యువేషన్ కానీ ఇన్సిడెంట్ ఏమైనా జరిగింది? డెఫినెట్ గా సెట్ లో ఉన్నప్పుడు నవ్వుతూనే ఉంటాం కదా. ఆయన వేసే పంచులు కానీ ప్రతి చిన్న విషయానికి ఏదన్నా లైక్ నవ్వుతూనే అసలు లిటరల్లీ ఒక్క విషయం అని కాదు, ప్రతి విషయానికి నవ్వుతూనే ఉంటాం. ఆయన మాట్లాడితేనే నవ్వుతూనే ఉంటాం. అందులో రఫీక్ షా చెప్పాను కదా టైటిల్ తోకలేని కోతి, లిటరల్లీ టైటిల్ ఇస్తున్నాను నేను, దానికి ఒక పేరు పెడుతున్నాను. సో బాగా ఇష్యూ క్రియేట్ చేసేసి అట్లా ఏం చేశారా? అంటే ఫన్ ఎక్కువైపోయి వర్క్ మీద కొంచెం ఆ టైంలో అరుస్తారు డైరెక్టర్ గారు, రఫీక్ షా సార్ అంటారు. సూపర్. సో ఆమ్ని మేడం తో అండ్ ప్రభాకర్ గారితో మంచి ఎక్స్పీరియన్స్ నడుస్తా ఉంది. ఇంకా బాగా చెప్తారు కూడా యాక్చువల్లీ, బాగా యాక్ట్ చెయ్యి, ఇది చాలా కీ రోల్, సో బాగా యాక్ట్ చెయ్యి అని చెప్తారు. మనకి సజెషన్స్ కూడా ఇస్తారు. నేను లిటరల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పెద్ద చిన్న అని కాదు, కానీ నాకు ఎవరైనా ఏదైనా చెప్తే నేను అది పాటిస్తాను. సో నాకు అంశు చెప్పింది, బిందు చెప్పారు ఇలా ఉండాలి, ఇలా చేసుకోవాలి అని చెప్పి. నేను చిన్న చిన్న చెప్పాను కదా, చూడడానికి చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తాను, బట్ చిన్న చిన్న విషయాలకి నేను హర్ట్ అవుతూ ఉంటాను. సో అలా వాళ్ళు నన్ను చాలా మోటివేట్ చేస్తారు. అంశు, బిందు, సుందరి, లావణ్య. సో బాగా ఈ అంటే లైక్ అబ్బాయిలతో బాండింగ్ వేరు, అమ్మాయిలతో బాండింగ్ వేరు. సో 4 కొప్పులు ఒక దగ్గర ఉండవు అంటారు. మెయిన్ నేను అదే అడగలేదు. ఇంతమంది లేడీస్ ఉన్నారు కదా, ఇప్పుడు మామూలుగా అయితే ఇష్యూస్ రావాలి, మీరు అందరూ ఇంత ఫన్ ఓరియంటెడ్ ఫన్ గా ఎట్లున్నారా అని ఆలోచిస్తున్నాను. అదే చెప్తున్నా, అలా ఏం ఉండదు మా మధ్యలో. విఆర్ అంటే ఏదైనా హార్ట్ కి తీసుకోవద్దని చెప్తుంది అంశు. అంశు ఫస్ట్ పాలసీ ఏంటంటే అందరిలో ఉన్న మంచి మనం తీసుకోవాలి, చెడు తీసుకోవద్దని క్లియర్ గా చెప్పొద్దాం. సో అలానే మేము కూడా అదే పాటిస్తాం. నేనైతే రిటర్న్ అదే పాటిస్తున్నాను. మైట్ బి కూడా చాలా ఫేస్ చేసి వచ్చారు కదా, అది తెలియదు, బట్ తను నాకు చెప్పడం. సో ఏదైనా హార్ట్ కి తీసుకోవద్దు. వాళ్ళ ఇప్పుడు మన చుట్టూ 10 మంది ఉంటారు, వాళ్ళలో నెగిటివ్ నాకు వద్దు, పాజిటివ్ మాత్రమే నాకు కావాలి. సుందరి బాగుందా, పిల్లలు బాగుందా? ఇది ఎలా చెప్పాలి చెప్పండి. ఇప్పుడు సావిత్రి గారి డైలాగ్ చెప్పాలి, ఈ కన్ను గొప్పదా ఈ కన్ను గొప్పదా అంటే ఎలా? సో రెండు ఈక్వల్. 0.001% డిఫరెన్స్ కూడా ఏం లేదా? 0.001% ఉంది. ఏది ఇంపార్టెంట్? వల్లి. ఓకే. ఎందుకంటే ఆ స్లాంగ్ మీకు తెలుసు, ఆ స్లాంగ్ చాలా కష్టం. సో ప్రతి దాన్ని సాగదీసి లైక్ చెప్పాలి కాబట్టి కొంచెం కష్టం. అది నెగటివ్ నెగటివ్ క్యారెక్టర్ కాకపోయినా షేడ్ కొంచెం నెగటివ్ లాగే అనిపిస్తుంది. అమాయకురాలు అయ్యి ఉండొచ్చు, కానీ జనాలకి కొంచెం కోపం తెప్పించే క్యారెక్టరే వల్లి క్యారెక్టర్. సో కొంచెం టఫ్ అనే చెప్పాలి, ఎందుకంటే నిజంగానే బయట తిట్టుకుంటారు ఆబ్వియస్లీ. అండ్ లేడీస్ పెద్దవాళ్ళు ఉంటారు కదా, మనం ఆల్రెడీ చూసాం కదా. పాత సీరియల్లో కూడా ఒక సీరియల్లో ఒక ఆవిడ ఉంటారు, ఆవిడ ఐ డోంట్ రిమెంబర్ హర్ నేమ్, నాకు గుర్తులేదు. సూర్యకాంతం గారు కాదు, సూర్యకాంతం సాయిదేవి గారు కాదు. తర్వాత సీరియల్లో ఒక ఆవిడ ఉండే, నల్ల పిల్ల వేసుకొని ఉండే ఆవిడ. ఆవిడ కూడా ఒక ఇంటర్వ్యూలో అదే చెప్పారు, నన్ను ఇప్పటికీ తిట్టుకుంటారు, ఇది బూతులే వస్తాయి, నార్మల్ నేను ఇందాక చెప్పాను కదా మా అమ్మని కూడా తిడుతున్నారు అని. సో అయితే ఆవిడ ఒకటే అన్నారు, వాళ్ళు తిట్టినా పర్లేదు, నా క్యారెక్టర్ అంత బాగా ఎక్కింది అని నేను ఫీల్ అవుతున్నా, సో నేను హర్ట్ ఏం అవ్వలేదు దాంతో అని చెప్పారు. సో నాకైతే అనిపించింది నెగిటివ్ షేడ్స్ కొంచెం చేయడం కష్టమే అంటే తీసుకునే ఆ పాజిటివ్నెస్ కూడా మనలో ఉండాలి. సో ఫస్ట్ స్టార్టింగ్ లో నేను కూడా బాధపడ్డాను. సో అందరూ చీరప్ ఇది నీ క్యారెక్టర్ని తిడుతున్నారు కానీ నిన్ను కాదు. సో డైరెక్టర్ గారు కూడా అదే చెప్పారు, సార్ అందరూ తిడుతున్నారు సార్, ఐ కాంట్ డూ సార్ అంటే, నువ్వు అలా అనొద్దు, ఎంత తిడితే నువ్వు అంత జనాలకి ఎక్కినట్టు. సో అది ఇది అని చెప్పేసి నన్ను మోటివేట్ చేస్తారు. సో నెక్స్ట్ ఇంకేమైనా సీరియల్స్ ఆపర్చునిటీ వచ్చాయా, ఏంటి వస్తున్నాయి. ఫస్ట్ ఇది వల్లి క్యారెక్టర్ కి నేను ఓకే
ఇంకా ఫ్యూ మోర్ డేట్స్ ఉన్నాయి నేను వెళ్ళాల్సిన అన్న టైంలో బాగా వచ్చాయి. ఒక 3-4 క్యారెక్టర్స్ సేమ్ ఈ దిస్ టైప్ ఆఫ్ లోనే సేమ్ క్యారెక్టర్స్ వచ్చాయి. బట్ నేను వాళ్ళకి చెప్పాను, ఇది యాక్సెప్ట్ చేశాను, వాళ్ళు ఇంకా నాకు కన్ఫర్మ్ చెప్పలేదు. సో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను వేరే చెప్తాను అని చెప్పి. ఆల్రెడీ మూవీస్ లో కూడా చెప్పారు సైడ్ డాన్సర్ గా చేశాను అని. సో మూవీ కాంటాక్ట్స్ కూడా బాగానే ఉండి ఉంటాయి. అంటే లైక్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేశాను నేను, లైక్ చాలా మూవీస్ లో కూడా. కొన్ని రిలీజ్ అయ్యాయి, కొన్ని రిలీజ్ అవ్వలేదు, కొన్నిట్లలో చాలా వరకు కట్ చేసి జస్ట్ ఒక క్లోజ్ వేసిన మూవీస్ కూడా ఉన్నాయి. ఓకే, సో మూవీస్ ఇంట్రెస్ట్ ఉన్నాయా? చాలా. మంచి క్యారెక్టర్ వస్తే ఖచ్చితంగా చేస్తారా? మరి యూట్యూబ్ మీద ఎందుకు ఫోకస్ చేయలేదు? యూట్యూబ్ అంటే నాకు నా పర్సనల్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక ఫేమస్ అయిపోయిన తర్వాత మనకి పర్సనల్ లైఫ్ అంటూ ఉంది, ప్రతిదీ పెట్టాలి అని. ఇప్పుడు ఉన్న జనరేషన్, ఇప్పుడున్న సిచ్యువేషన్ అంటే ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఉంది. ఫస్ట్ లో ఉన్నంత యూట్యూబ్ కి ఇన్కమ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ ఫేమ్ కానీ ఇప్పుడు అంత లేదు. ప్రతి ఒక్కరికి ఉంది. సో ఇప్పుడు మనం పెట్టిన అంత వ్యూస్ రాదు ఎందుకు అని చెప్పేసి నా ఒపీనియన్. అంతే. అలా అని కాదు, యాక్చువల్లీ చాలా మంది చాలా వరకు చెప్పారు యాక్చువల్లీ, చేయండి అట్లీస్ట్ కొంచెమైనా వస్తుంది కదా అని. అండ్ ఇనిషియల్ స్టేజ్ లో కూడా యూట్యూబ్ నుంచి ఫేమస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్టార్ట్ చేసి సో వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేయడం కానీ, వెబ్ సిరీస్ లో చేయడం కానీ చేసి పైకి వచ్చిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు. యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండుంటే ఖచ్చితంగా చేసి ఉండేవాళ్ళు కదా. ఇంట్రెస్ట్ అని కానీ నాకు పిచ్చి యాక్టింగ్ అంటే. మరి చేసి ఉండాలి అసలుకి. అదే కదా, ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు, ఇప్పుడు ఎడిటింగ్ కి ఒక సెపరేట్ పర్సన్ పెట్టుకోవాలి. సో పీపుల్ ని మేనేజ్ చేసుకోవడం అది నాకు రాదు. అండ్ ఫ్లూయెంట్ గా, మీరు అబ్జర్వ్ చేశారో లేదు, నాకు ఫ్లూయెంట్ గా మాట్లాడడం అసలు రాదు. ఓకే, అర్థమైంది. లైక్ హాయ్ హలో ఇలా అన్ని చెప్పడం నాకు రాదు. ఓకే, సో అది నేను కొంచెం మేనేజ్ చేసుకోలేను అనమాట. యాక్టింగ్ నేర్చుకున్నారా? క్లాసెస్ తీసుకున్నారా ఎక్కడైనా? లేదు, సమ్ డేస్ వెళ్ళాను. ఇక్కడ ఉంటే కొంచెం ఇలా తెలిసిన వాళ్ళు, అన్నయ్య వాళ్ళు ఉంటే వాళ్ళ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను కొన్ని రోజులు. వెళ్తే మనీ కట్టాను, అన్నీ చేసుకున్నాను. కానీ బట్ నాకు వాళ్ళు నేర్పించిన దానికంటే నేను చూసి నేర్చుకున్నది ఎక్కువ. సినిమాలు చూసి, సినిమాల ప్రభావం లేదు, వాళ్ళు యాక్ట్ చేస్తుంటే నేను చూసేదాన్ని. వాళ్ళు నేర్పించేటప్పుడు ఏమో నాకు అంత ఇంపాక్ట్ ఎక్కలేదేమో, మనం ఇంకా బాగా చేస్తామేమో అనిపించేది నాకు. ఓకే, సో దానికన్నా మనం జెన్యున్ గా మనమే ట్రై చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక మిర్రర్ పెట్టుకొని, లైక్ లాక్డౌన్ లో అయితే లిటరల్ ఇదే, ఒక మిర్రర్ పెట్టుకొని, లైక్ లాక్డౌన్ లో మీకు తెలిసే ఉంటది టిక్ టాక్. సో టిక్ టాక్ లో నాకు 10 million బ్యాన్ చేసేసారేమో అందుకే. దాని తర్వాత మోజో అనుకుంటా. కానీ ఆ యాప్స్ నుంచి నెగటివిటీ వచ్చింది తప్ప ఎవరికి ఫేమస్ అవ్వలేదు. అంటే నాకు టిక్ టాక్ లో మంచిగా ఉండే, బట్ ఆఫ్టర్ దాని తర్వాత నేను దేంట్లో కూడా అంత ఫేమస్ అవ్వలేదు. మేబీ అది గాడ్ క్రేజ్ అనుకుంటా. నాకు మంచిగా అయింది, బికాస్ మన వాళ్ళు అంటున్నారు కదా, రీల్స్, టిక్ టాక్స్, ఇన్స్టా రీల్స్ అవే పంపించొద్దండి. అవును, అది ఒక విధంగా మంచిదే అనుకోవాలి. సో బేసికలీ మీరు మంచి యాక్టర్ అని ప్రూవ్ చేసుకోవడానికి అవన్నీ సైడ్ లేకపోతేనే బెటర్. ఓకే, కానీ సీరియస్లీ చాలా బ్యూటిఫుల్ యాక్టింగ్ మీది. అండ్ ఇంకా సినిమాల్లో చేయాలనేది నా కోరిక. నాది కూడా లైక్ 70mm మీద నన్ను నేను చూసుకోవాలని చాలా ఇష్టం యాక్చువల్లీ. గాడ్ క్రేజ్, అదే నేను చెప్తాను కదా, అదృష్టం అనేది కొంచెం ఉండాలి. లక్ అనేది చెప్పలేం, ఏ టైంలో ఎలా ఉంటుందో నాకు తెలియదు. బట్ రిటర్లీ నేను చాలా గట్టిగా ట్రై చేస్తున్నాను, వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మన ఇండస్ట్రీలో నేను ఫేస్ చేసింది ఏంటంటే, అమ్మాయి బ్లాక్ ఉంది, ఫిజిక్ ఒకటి, కలర్ ఒకటి, స్లాంగ్ ఒకటి. మనం తెలుగు మాట్లాడే వాళ్ళకి ఎవరికి పనికిరాం, వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడి. సో నా మెయిన్ అంటే కలర్. నా కలర్ గురించి చాలా అండ్ లైక్ ఎలా అంటే చాలా నీచంగా మాట్లాడేవాళ్ళను, ఏంటి అమ్మాయి. సో అలా మాట్లాడేవాళ్ళు, చాలా హర్ట్ అయిపోయేదాన్ని నేను లిటరల్లీ. ఎట్లా డీల్ చేసేవారు అలాంటి వాటి? అంతే, ఏం చేయలేం, ఏడవడం సైలెంట్ గా. వేరే దానికి చెప్పాను కదా, కర్మ అనేది ఖచ్చితంగా. నేను ఒకప్పుడు ఇవన్నీ బిలీవ్ చేసేదాన్ని కాదు. ఓకే ఫైన్, చెప్పేశారు కదా అని చెప్పేసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. బట్ ఒకనొక స్టేజ్ లో అప్పుడు నాకు చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు మనము కర్మ అనేది ఖచ్చితంగా వస్తుంది. అది మనం చేసినా
మనకి వేరే వాళ్ళు చేసిన. ఈ విషయంలో నేను చెప్పొచ్చో చెప్పకూడదో ఇంటర్వ్యూలో తెలీదు. నేను ఒక ఈవెంట్ కి వెళ్ళిన తర్వాత ఆర్గనైజర్ నాకు ఒకటి అడిగారు అనమాట. ఏంటి, యాక్చువల్లీ 2-3 ప్రొఫైల్ పంపించాము, నీ ప్రొఫైల్ ఫస్ట్ రిజెక్ట్ చేశారు, యూఆర్ నాట్ దాట్ ఫేర్, ఫుల్ ఫేర్ కావాలంట వాళ్ళకి, నువ్వు అంత ఫేర్ కాదు, సో నార్మల్గా ఉన్నావు, వాళ్ళకి ఫుల్ ఫేర్ కావాలంట అని వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఈయనేమో లేదు మంచి యాంకర్ అని చెప్పి ప్రమోట్ చేశారంట. సో ఎక్కడైనా ఈ ఫెయిర్నెస్ పిచ్చి ఎందుకు జనాలకు ఉంటుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. తెలీదు నాకు కూడా. అండ్ మళ్ళీ పోనీ లైక్ ఇప్పుడు బెంగళూరు నుంచి, బట్ ఇది కూడా నాకు తెలియదు, కాంట్రవర్సీ అవుతుందో ఇంకేమన్నా అవుతుందో నాకు తెలియదు, బట్ ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. అక్కడ నుంచి వచ్చే వాళ్ళు ఏమైనా అందంగా ఉంటారా అండి? అందం అనేది యాక్చువల్లీ కలర్లో కాదు అనేది నాకు ఎప్పుడు ఉంటుంది. ఆన్ స్క్రీన్లో అయినా సరే కళ్ళు ముక్కు తీరుగా ఉండాలి అని అంటారు, అవునా కదా? ఆ రెండు బాగుంటే ఆబ్వియస్లీ ఆర్టిస్ట్లకి మనం మౌల్డ్ చేసుకొని యాక్టింగ్ వస్తే చాలు, ఈ రెండు బాగుండి యాక్టింగ్ వస్తే చాలు అని. కానీ మన ఇండస్ట్రీలో ఎప్పుడు ఉండేది తెల్లతోలు అని ఎప్పుడు ఉండింది. ఇప్పుడు ఉందో లేదో తెలియదు. ఐశ్వర్య రాజేష్ కూడా చాలాసార్లు దీని మీద చెప్పారు. సో కొన్నిసార్లు అనిపిస్తుంది వాళ్ళని చూసి ఓకే ఫైన్, నో వరీస్, మనం ముందుకు వెళ్ళొచ్చు అన్న ఫీల్ అయితే ఉంది. ఏమంటారు దాని మీద? అని నేను 100% నేను వర్క్ చేస్తాను. కాదు, అలా అన్నప్పుడు ముఖం మీద ఎందుకు చెప్పలేదు త్రివేణి? వాళ్ళకి చెప్పాలి కదా. చెప్పండి, ధైర్యం లేదు. బట్ ఇప్పుడు ఎవరైనా చెప్తే 100% కొట్టే వస్తాను నేను వాడిని. ఇట్ ఈస్ నాట్ అబౌట్ కలర్, అది గాడ్స్ టాలెంట్, గాడ్స్ గ్రేస్. మాకు దేవుడు ఇచ్చాడు ఆ కలర్. ఫుల్ వైట్ గా ఉంటే వాళ్ళకి మేకప్ వేస్తే ఇంకా గలీజ్ గా కనిపిస్తారు లిటరల్. బట్ మన లాంటి వాళ్ళకి మేకప్ వేసి వాళ్ళు ప్రూవ్ చేసుకుంటేనే. సో ఇట్ ఈస్ నాట్ బేసికలీ కలర్ అనేది కూడా కాదు, కానీ టాలెంట్. 100% నేను టాలెంట్ మీద నమ్ముతాను. నేను అలానే పైకి వచ్చాను, నేను ఎవరిని నమ్ముకోలేదు. సుందరిలు కూడా నన్ను లైక్ ఆప్షన్స్ పెట్టుకున్నారు, నేనే పర్ఫెక్ట్ అని చెప్పలేదు. సుందరిలు కూడా నాకు లైక్ 3 or 4 times లుక్ టెస్ట్ కి పిలిచారు. ఫస్ట్ వద్దన్నారు, తర్వాత మళ్ళీ పిలిచారు, మళ్ళీ వద్దన్నారు, మళ్ళీ పిలిచారు. సో వాళ్ళు కూడా ఆప్షన్స్ వెతుక్కున్నారు. దాని తర్వాత లేదు, డైరెక్టర్ గారు కెమెరామెన్ ఇద్దరు మాట్లాడుకొని అమ్మాయి 70% యాక్ట్ చేస్తుంది, మిగతా 30% ఇప్పుడు ఏ యాక్టర్ అయినా సరే కంప్లీట్ గా 100% పుడితేనే మనం ఏం నేర్చుకోం అంతే. సో వాళ్ళు నాకు కంప్లీట్ గా మా డిఓపి, మా డైరెక్టర్ గారు, సో వాళ్ళు కంప్లీట్ గా నా సైడ్ స్టాండ్ తీసుకొని ఆ అమ్మాయి చేస్తుంది, చేయగలదు అని ఆ నమ్మకం వాళ్ళు నా మీద పెట్టి సో నన్ను ప్రాజెక్ట్ కి ముందు నడిపారు. అది చాలా మంచి పద్ధతి యాక్చువల్లీ. ఆ డైరెక్టర్స్ చాలా బాగా ఆలోచించి దట్ ఈస్ నాట్ అబౌట్ కలర్, యాక్టింగ్ ఇంపార్టెంట్, యాక్టింగ్ నుంచి ఆమె బాగా చేస్తుంది అని తీసుకోవడం అనేది చాలా అరుదుగా దొరుకుతారు. నా డిఓపి ఒకటే చెప్తారు తెలుసా, నేను నీకు ఫస్ట్ ఆడియన్ని, అంతే, నేను కదా నేను చూస్తున్నాను అని చెప్పి చెప్తారు. సో చాలా వరకు వాళ్ళే నన్ను గైడ్ చేసేవాళ్ళు. చాలా నెగటివిటీ చూసుంటారు చాలా. ఎలా అంటే ఇప్పుడు ఒక పర్సన్, ఇప్పుడు డైరెక్టర్ కావచ్చు, డిఓపి కావచ్చు, ఒక మనకి మంచి చెప్తున్నారంటే అవతల పర్సన్ ఎలా తెలుసా, వాడికి దీనికి ఏదో ఉంది, రూమర్స్ ఈజీగా క్రియేట్ చేస్తారు. అలాంటి రూమర్ ఏమైనా ఉందా? ఉంది, చాలా ఉన్నాయి, ఒకటేంటి చాలా ఉన్నాయి. ఎవరితోన్నా మంచిగా మాట్లాడితే చాలా, నేను అందుకే రిటర్న్ ఎవరితో మాట్లాడను. ఇంకొకటి తెలుసా గౌతమి గారు, ఇండస్ట్రీలో సైలెంట్ గా ఉంటేనే దీనికి పొగరు అంటారు. లోడ వాగిస్తే ఇది వాగుడికాయి, అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటది అని చెప్పేసి చాలా ఈజీగా ఒకటి బురద చల్లేస్తారు. అసలు ఎలా ఉండాలి, ఐఎమ్ ఆస్కింగ్ జనాలని, నేను ఎలా ఉండాలి? అంతే, ఇంకా వాళ్ళు అలాగే అంటారు కాబట్టి మనకు నచ్చినట్టు మనం ఉండాలి అంతే. సో నాకు ఇప్పటికీ క్వశ్చన్ మార్కే, ఎలా ఉండాలి? వాళ్ళకి అడిగితే వాళ్ళే చెప్తారు ఎలా ఉండాలి అని. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నేను ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇస్తున్నాను కాబట్టి నాకు తెలియదు, బట్ ఇది ఎంత కాంట్రవర్సీ అవుతుందో అనేది. కాంట్రవర్సీ ఏం లేదు, ఎలా ఉండాలో తెలియదు ఫస్ట్ క్లియర్ గా. ఇప్పుడు మాట్లాడుతూ మన వర్క్ మనం చేసుకోవాలంటే అమ్మాయి చాలా యాటిట్యూడ్ రా, మాట్లాడదురా ఎవరితోటి, అమ్మో దానికి చాలా యాటిట్యూడ్, ఒక పేరు, ఒక ముద్ర వేసేస్తారు. సరే అని చెప్పి అందరితో సరదాగా జోగల్ గా ఉంటే అది అందరితో మాట్లాడేస్తుందిరా, అది ఒక ఆర్టిస్టా అని అనేస్తారు. సో యాక్టింగ్ లోకి రాకపోయి ఉంటే మా త్రివేణి ఏం చేస్తూ ఉండే ఈ పాటికి? నాకు బాగా ఇష్టం లైక్ పోలీస్ అవ్వాలి. పోలీస్ కట్అవుట్ కూడా అప్పట్లో స్టడీ చేసి ఉంటాయేమో. హైట్ 10th కి నేను ఎన్సీసీ చేసేటప్పుడు అందరు చెప్పారు నీకు ఆటోమేటిక్, నాకు రన్నింగ్ చాలా ఇష్టం, రన్నింగ్, ఖోఖో, కబడ్డీ బాగా ఆడేదాన్ని అనమాట.
ఇంటర్నేషనల్ అంటే లైక్ ఇంటర్నేషనల్ కి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉండే అప్పుడు. మంచి స్పోర్ట్స్ పర్సన్ అయితే. అంటే నేను 7th క్లాస్ అయితే నేను ఇంటర్ అక్కలతో ఆడేదాన్ని అంటే లైక్ ఆ హైట్ పర్సనాలిటీ అలా ఉండేది కాబట్టి సో అలా ఆడిపించేవాళ్ళు. యాక్చువల్లీ ఇప్పుడు ప్రశాంత్ హైట్ ఉన్నారు కాబట్టి మీకు సరిగ్గా నేను చాలాసార్లు అంట త్రివేణి వల్లి కరెక్ట్ గా సరిపోయారు అని. ఎందుకు అంటే హైట్ మ్యాచ్ అయింది. సో మంచి హైట్. మమ్మీ హైటా డాడా? డాడీ హైట్, మమ్మీ ఇక్కడికి వస్తారు. డాడీ జీన్స్ వచ్చింది అయితే. అండ్ లైక్ నన్ను చూస్తే డాడీని చూడక్కర్లేదు, డాడీని చూస్తే నన్ను చూడక్కర్లేదు. కంప్లీట్ లైక్ ఎలాంటి నా టీత్ కి ఉన్నాయి కదా పిన్ టు పిన్, లైక్ అరికాళ్ళ దగ్గర నుంచి నన్నెత్తి వరకు డాడీ ఇంకా పిన్ టు పిన్. ఓకే, సో మొత్తం ఫోటో కాపీ, డాడీ ఫోటో కాపీ అయితే. కూల్. సో ఎలానో అడిగాను కదా, ఏదైనా సాడ్ మూమెంట్, ఫన్ మూమెంట్ అంటే ఎప్పుడు మీరు sets లో హ్యాపీగా ఉంటారు, ఫన్ లవింగ్ అని చెప్పారు. ఎనీ సాడ్ మూమెంట్ ఏదైతే మీరు మర్చిపోలేరు అన్న మూమెంట్ ఏమైనా ఉందా? మైట్ బి ఇండస్ట్రీలో అయ్యి ఉండొచ్చు, పర్సనల్గా అయ్యి ఉండొచ్చు, ఏదైనా ఫేస్ చేసి ఉంటారు కదా చాలా డీప్ డౌన్. డాడీ లేకపోవడమే ఇట్స్ సాడ్ మూమెంట్. లైక్ అది భర్తీ చేశారు మా బాబాయ్. సో బాబాయ్కి నేనంటే చాలా లవ్ అనమాట. వాళ్ళ డాటర్ని కూడా చూసుకోరు అంతగాను, నన్ను బాగా చూసుకుంటారు. సో ఎప్పుడు ఉంటే అంటే మనకంటే ఒక పర్సన్, ఇప్పుడు డాడీ ఫాదర్స్ డే అందరూ స్టేటస్లు పెడతారు, మదర్స్ డేకి అందరు స్టేటస్లు పెడతారు. అవన్నీ చూసినప్పుడు అరే మనకి ఒక ఉంటే బాగుండు, లైక్ బ్రదర్ కానీ డాడీ కానీ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఓకే, సో బాబాయ్ బాగా చూసుకున్నారు మిమ్మల్ని అయితే. బెస్ట్ ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో కానీ కాలేజ్ టైం నుంచి, చైల్డ్హుడ్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? సీరియస్గా ఇండస్ట్రీలో ఇంత మంచి మంచి సీరియల్స్ చేసి అండ్ ఇంతమందితో మంచి ర్యాప్ అంటే ఒకప్పుడు నాకు నా చైల్డ్హుడ్ నా ఊర్లో ఒక అమ్మాయి ఉండే మేరీ అని. సో తను బెస్ట్ ఫ్రెండ్. బాగా వెళ్ళిన ప్రతిసారి హైదరాబాద్ నుంచి ఊరు వెళ్తున్న ప్రతిసారి చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోయి తనతో తిరిగేసేదాన్ని. లైక్ బాగా లైక్ నా చైల్డ్హుడ్ అదంతా. బట్ వన్ ఆఫ్ ది నాకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇదంతా లైక్ ఇలా అని చెప్పిన తర్వాత ఎవరు అంత కనెక్ట్ అవ్వలేదు. సో బేసికలీ అమ్మతో షేర్ చేసుకుంటాం, లేదంటే బాగా క్లోజ్ ఫ్రెండ్ ఎవరో ఒకరు ఉండాలి అని అనుకుంటాం కదా, వాళ్ళతో మనం పర్సనల్స్ ఏమైనా షేర్ చేసుకునే ఉన్నారు. బట్ మనకే ఇప్పుడు మనతో మంచిగా ఉండి వాళ్ళకి ఇంకొకరు, ఇప్పుడు మనతో మంచిగా ఉండి వాళ్ళకి ఇంకొకరు ఫ్రెండ్స్ ఉంటారు కదా. సో నా పర్సనల్స్ తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పేవాళ్ళు అనమాట. సో అది అలా 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 మళ్ళీ నా దగ్గరికి తిరిగి రావడం, అరే నేను పలానా పర్సన్కే చెప్పాను కదా, ఇది ఇక్కడికి ఎలా వచ్చేది అలా తెలుస్తున్నప్పుడు అరే ఏంటి, సో ఇది మనకి సెట్ అవ్వదు అని చెప్పి మమ్మీ కూడా, నేను చాలా విషయాలలో బాధపడడం, ఏడవడం, కొట్టుకోవడం అన్ని జరిగాయి. సో జరిగాయి. తర్వాత మమ్మీ చెప్పారు నీకు ఎవరు సెట్ అవ్వరు, యు బీ బెటర్ అలోన్ గా ఉండడం కరెక్ట్ అని చెప్పేసి చెప్పారు. సో నేను ఇంట్లో ఒక్కదాన్ని, మమ్మీ ఏదైనా ప్రాబ్లం ఉంటే లైక్ ఎవరైనా ఉంటే చెప్తా ఇలా ఉంది సిచ్యువేషన్ ఏదైనా. మరి ఇఫ్ ఇన్ కేస్ ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్ లేకపోతే నన్ను నేను అద్దంలో చూసుకుంటూ నాకు నేను క్వశ్చన్స్ వేసుకుంటే లేదంటే ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాను అనమాట, ఏది బెటర్ ఏది ఏంటి అని. ఓకే, మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? చేసుకోవాలని ఉందా లేదా? చాలా మంది మేము చేసుకోమని అంటున్నారు, మా లైఫ్ ఇప్పుడు బాగుంది, ఇలానే బాగుంది అని, సింగిల్ లైఫ్ ఇస్ బెటర్ అని. అంటే చేసుకుంటా, బట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక ఆడపిల్ల ఒక ఇంటికి వెళ్ళాలి కాబట్టి షూర్ నేను చేసుకుంటాను, కాదనట్లేదు. కానీ బట్ ఒపీనియన్ అయితే ఏం లేదు. అఫ్ కోర్స్ మీకు తెలుసు, ఎందుకంటే ఒక ఆడపిల్ల కంప్లీట్ గా వాళ్ళ ఇంటి పేరు, ఇప్పుడు వాళ్ళే మనకి ఇంటి పేరు ఇస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కంప్లీట్ గా మనల్ని వేరే రకంగా చూస్తారు. ఓకే, ఇంకా కంప్లీట్ గా వెళ్ళిన మనల్ని జడ్జ్ చేసేస్తారు. లైక్ నువ్వు ఇలానే ఉండాలి, నువ్వు ఈ టైంకి ఇదే చేయాలి, నువ్వు ఈ టైంకి ఇలానే ఉండాలి, నువ్వు ఈ టైంకి ఇలానే బట్టలు వేసుకోవాలి, మా ఫ్రెండ్స్ ఇలా వస్తున్నారు, నేను ఇలా తిరుగుతాను, నువ్వేం అడ్జస్ట్, అవంతా మనకు అవసరం లేదు. మనకి ఫ్రెండ్స్ ఉంటారు, మనకి టైం పాస్, వాళ్ళకే కాదు కదా మనకి ఫ్రెండ్స్ ఉంటారు, మనకి టైం పాస్ కావాలి. సో నేను ఫ్యామిలీ లైఫ్ లైక్ మ్యారేజ్ లైఫ్ ని హ్యాండిల్ చేయలేను అంటున్నావా? నేను చేయలేను, డెఫినెట్ గా నేను చేయలేను. సిస్టర్ ఉన్నారు కదా, సిస్టర్ పెళ్ళి అయిపోయింది. చెల్లెన్నా అక్క పెళ్ళి అయిపోయింది. అక్క గురించి ఏం చెప్పాలి? ఏముంది, కంప్లీట్ గా తను 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో స్టాప్ చేసేసి లవ్ మ్యారేజ్ చేసేసుకున్నారు. షీఈ్ హ్యాపీ విత్ 2 kids. తన లైఫ్ తను హ్యాపీగా. బావగారు బాగా చూసుకుంటున్నారా? పర్లేదు. మరి బావగారు బాగా చూసుకుంటున్నారు, అంతా బాగానే ఉందన్నప్పుడు పెళ్లి మీద యాక్చువల్లీ పాజిటివ్ ఒపీనియన్ ఉండాలి కదా. అది తెలియదు ఎందుకు అనేది, అసలు కంప్లీట్ గా అసలు పెళ్లి కాన్సెప్టే లేదు నా లైఫ్ లో. నాకు మనకి సెట్ అవ్వదు. ఓకే,
ఎందుకో తెలియదు నాకు ఆ వైబ్ అనేది, అంటే ఒకప్పుడు బాగుండే, లైక్ నాకు ఊహ తెలియక పెళ్లి చేసుకోవాలి ఎవరైనా ఏదైనా వీడియోస్ చూసినప్పుడు "అబ్బా, మనం కూడా ఇలానే పెళ్లి చేసుకోవాలి, మనం కూడా ఇలానే చీరలు కొనుక్కోవాలి" అట్లా ఉండే. బట్ నాకు ఇప్పుడు 25 years. సో ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ అనేది మారుతుంటది కాబట్టి సో ఏమైనా క్వాలిటీస్ కొంతమంది అమ్మాయిలు ఉంటారు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, తెల్లగా ఉండాలి, పొడవుగా ఉండాలి, ఏమి చేయాలి అవి చేయాలి. నిజంగా అలాంటివి చెప్పాలంటే ఏమైనా అలా అవి జాబ్ సెక్యూరిటీ చూసుకోవడం వరకే. బట్ లవ్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఓకే. ఇద్దరి మధ్య ప్రేమ జీవితాంతం ఉంటే అది పూరింట్లో ఉన్నా రిచ్ ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా హ్యాపీగా బతికేస్తాం. ఓకే. సో బేసికలీ ఏంటంటే నేను సీరియల్ చూడగానే విగ్ బాగుంది అని లేదా హెయిర్ ఎక్స్టెన్షన్ ఏంటి అని, లేదు ఓన్ హెయిర్ లాగి చూసా సజెషన్ అడిగారా? ఓకే. లాగి చూసేవు ఒరిజినల్ హెయిర్, తనది లాంగ్ హెయిర్. Yeah. అంటే అవునా, ఈ కాలం ఆడపిల్లలు కూడా లాంగ్ హెయిర్ పెట్టుకుంటున్నారంటే నిజంగా గ్రేట్ అబ్బా అనుకున్నా. మాక్సిమం చాలా మంది అసలు అదే నేను సెట్ లో కూడా చాలా మా డిఓపి గారు నీ హెయిర్ లేదు సార్ నేను విగ్ పెట్టాను, మీకు తెలియదు నా హెయిర్ ఇంతే ఉంటుంది, సో బిట్ పెట్టుకొని వచ్చాను, తీసండి ఇంటికి వెళ్ళి నాకు తీస్తాను సార్ అని చెప్పి ఆడుకుంటాను అనమాట. కాదు ఎప్పుడు అనిపించలే కొంచెం స్టైలిష్ గా కట్ చేయించేద్దాం హెయిర్? ఇప్పుడు అనిపిస్తుంది బట్ ఒకప్పుడు అనిపించలేదు, ఎందుకంటే నాకు సుందరి క్యారెక్టర్ కి కంప్లీట్ గా నా హెయిర్ ప్లస్ అందరూ ఏదో అనుకుంటారు మెయింటైన్ చేస్తాను, లిటరల్లీ ఆయిల్ పెట్టి 2 years 3 years అవుతుంది ఆయిల్ పెట్టి. నేను అదృష్టం బై బర్త్ అది నా ఫ్యామిలీలో మా మేనత్తకి కానీ మా డాడీకి కానీ లైక్ మంచి అందరికీ. హెయిర్ వాల్యూమ్ ఉంది. మా మమ్మీ సైడ్ ఎవరికి లేదు, హెరిడిటీ అంటారా, అది బై బర్త్ వచ్చింది. బ్లెస్సింగ్ అనుకోవాలి అది. ఇంకోటి త్రివేణికి మేకప్ అస్సలు నచ్చదు అంటారు. అసలు నాకు ఏంటంటే ఆల్రెడీ సీరియల్స్ లో హెవీగా రెడీ అయిపోయి ఇంత వేసుకొని, మీరు నమ్మరు నాకు సుందరిలో కాళ్ళకు కూడా మేకప్ వేశారు. దేవుడా. మీరు ప్రోమో చూస్తే నా లెగ్స్ ఎవరైనా ఉన్నారో చెప్పండి, నా లెగ్స్ అంటే లైక్ హోల్ ఇండస్ట్రీలో కాళ్ళకి మేకప్ వేసుకునే ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నారా? సో నాకు లిటరల్లీ కాళ్ళకు కూడా మేకప్ వేశారు. నా నెయిల్స్ ఉంటాయా, నెయిల్స్ గమ్ అతికిచ్చి దానికి స్టిక్ అతికిచ్చి కంప్లీట్ గా అసలు పళ్ళు కళ్ళు తప్ప ఏం కనపడవు అంత బ్లాక్ చేసేవాళ్ళు. సో నాకు ఆ మేకప్ వేసుకొని నాకు స్కిన్ కి చాలా ఎలర్జీ వచ్చి నేను స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చాలా అయ్యింది బిల్లు. సో అందుకే నాకు అసలు ఇష్టం లేదు. అండ్ బయట కూడా ఎంతసేపు వేసుకుంటాం మేకప్ అనేది నాకు ఒపీనియన్. నాకు నేను ఇలా ఉంటేనే నచ్చుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరి గురించి నేను బతకను, నాకు ఎలా నచ్చితే అలా ఉంటాను. న్యాచురల్ గా ఉండడం ఇష్టపడతారు. దట్స్ సూపర్ బా. చాలా మంది ఏంటి ఇంటి నుంచి బయటకు రాగానే మేకప్ తోనే వెళ్ళాలి. నేను నమ్ముతాను, లైక్ స్కిన్ కేర్ కూడా నేను చేసుకోను. నాకు సన్ స్క్రీన్ పెట్టుకోవాలి అది ఇది అని ఇప్పుడు ఈ మధ్య నేను ట్రై చేస్తున్నాను, కానీ బట్ ఇండస్ట్రీలో ఉండాలంటే మినిమం కేర్ మెయింటైన్ చేయాలంటారు కానీ బట్ ఇప్పటి నుంచి అది తీసుకుంటాను. బట్ ఒకప్పుడైతే నేను ఏది బై న్యాచురల్ నాకు ఇష్టం అనమాట. అదైతే అర్థమైంది, ఇప్పుడు చూస్తే అర్థమైంది న్యాచురల్టీగా ఉండాలి అని ఎక్కువ ఇష్టపడతారు అని. బ్లాగ్స్ లో అట్లో కూడా చూసాను. వేసుకోను అసలు. అంశు వాళ్ళందరూ ఫుల్ గ్లామరస్ గా రెడీ అయి ఉంటారు, మీరు చూస్తే చాలా సింపుల్ గా కనిపించారు బ్లాగ్స్ లో కూడా. అనుకున్నా షీ మైట్ నాట్ లైక్ మేకప్, నచ్చదేమో తనకి, సింపుల్ గా ఉండడం ఇష్టపడతారు. ఇంకా నేను హెయిర్ కూడా లీవ్ చేయను. మామూలుగా ఎటన్నా బయటకు వెళ్తే మా మమ్మీ వాళ్ళు వద్దు దిష్టి తగిలేస్తుంది, లైక్ గాలి అది ఇది అని చెప్పేసి అంటారు కానీ బట్ నాకు అసలు కంప్లీట్ గా మంచిగా అల్లుకొని లైక్ ఒక చిన్న బొట్టు పెట్టుకొని. కానీ ఈసారి ఒక మేక్ ఓవర్ అయితే ట్రై చేయాలి త్రివేణి. నేను అనుకుంటున్నా ఒక మేక్ ఓవర్ ఖచ్చితంగా త్రివేణి మేకప్ లో ఎలా ఉంటానా అన్న? మేకప్ లో కాదు, మొత్తం హెయిర్ స్టైల్ అన్ని మొత్తం ఓవరాల్ చేంజ్ కనిపించాలి అన్నట్టు. యాక్చువల్లీ నేను మొన్న అదే అనుకున్నాను, మా డైరెక్టర్ గారిని కూడా అడిగాను, సార్ హెయిర్ కట్ చేపిస్తాను సార్ ప్లీజ్ అంటే, ఎందుకమ్మా ఎందుకు అంత హెయిర్ పాడు చేస్తావా అని చెప్పేసి అన్నారు. ఓకే, మా ఇంట్లో నా హెయిర్ కి చాలా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. అమ్మ అయితే లిటరలీ వద్దు ఇంకా చెప్పు తీసుకుని కొడతా అంటది, లిటరలీ మన భాషలో చెప్పాలంటే. అవునవునవును. హెయిర్ కట్ చేస్తే చెప్పు తగ్గిద్ది అని చెప్పేసి లిటరలీ తిరుపతి వెళ్ళినప్పుడు మాత్రమే లైక్ 3 కత్తెరలు అంటారు కదా అలా. చాలా బ్యూటిఫుల్ హెయిర్ యూ హ్యావ్. వదిలేండి, మీరు కూడా కట్ చేయదు, నాకు అలానే అమోర్చకంగా ఉంటది. కట్ చేసిన తర్వాత అనిపిస్తుంది ఇంత పెద్ద హెయిర్ అనవసరంగా కట్ చేసేసాం అని ఫీలింగ్ వచ్చేస్తుంది. సో అందరికి లైక్ నేను ఒక సజెషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ కంప్లీట్ గా లేడీస్ అందరికి కనెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా మనం ఆడపిల్లలం అందరం చాలా స్ట్రాంగ్ గా ఉండాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే మనం బయటికి వెళ్ళి వర్క్ చేస్తున్నాం. సో
ఒక 10 నోర్లు కానీ 10 మంది కానీ 100 మంది కానీ మన మీద కంప్లీట్గా ఫోకస్డ్ ఉంటారు. వచ్చే పేర్లు వస్తూనే ఉంటాయి, పోయే పేర్లు పోతూనే ఉంటాయి. బట్ మనం ఎలా ఉన్నాము అనేది ఇంపార్టెంట్. అది చూసుకోండి. బీ స్ట్రాంగ్ అందరికీ. సో అందరు సేఫ్గా ఉండాలని కోరుకుంటారు, ఆడపిల్లలందరూ. చాలా చక్కగా మాట్లాడారు అబ్బా. నిజంగా త్రివేణి ఈజ్ నాట్ లైక్ వల్లి. తను చాలా స్వీట్, తను చాలా క్యూట్, చాలా మంచి అమ్మాయి. దయచేసి నెగటివ్ కమెంట్స్ తగ్గించండి. వల్లి క్యారెక్టర్ గురించి మాట్లాడండి, కానీ కమెంట్స్ మాత్రం మరీ చండాలంగా పెట్టొద్దు. వల్లి క్యారెక్టర్ గురించి పెట్టండి. అండ్ ఇంకా బోల్డ్ అన్ని మంచి మంచి సీరియల్స్, మంచి మంచి సిరీస్, మంచి మంచి మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా త్రివేణి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు టీవీ ఎక్స్ప్రెస్.